తాకితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మగువల మనసు దోచుకున్న మన్మధుడు ఆయనే, నాటి యువతరాన్ని ఓ ఊపు ఊపిన యువ సామ్రాట్టు ఆయనే. సో తరాలతో నిమిత్తం లేకుండా తన కెరీర్, తన సినిమా ప్రయాణాన్ని సాగిస్తూ చక్కటి చిత్రాలు మనకు అందిస్తూ మనల్ని అందరినీ అలరింపజేస్తున్న కింగ్ నాగార్జునకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది టీవీ5. హ్యాపీ బర్త్డే నాగ్. సో మలయాళం సినిమా చరిత్రలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం ప్రేమం. సో 70 కోట్లకు పైగా వసూలు సాధించిన ప్రేమం అదే టైటిల్తో తెలుగులో కూడా విడుదల కాబోతోంది, రీమేక్ అవుతోంది. సో నాగ చైతన్యకు జోడీగా శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ, పిడి ప్రసాద్లో నిర్మించిన ఈ మూవీ దసరాకి విడుదల కాబోతుంది. దసరా పండుగను మనకు మరింత పండుగమయంగా చేయబోతోంది. నాగ చైతన్య 3 షేడ్స్లో కనిపించే ఈ చిత్రంలోంచి ఒక రొమాంటిక్ సాంగ్ను నాగార్జున బర్త్డే సందర్భంగా నిన్న ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ సాంగ్ ఎక్స్క్లూజివ్గా మీకు ఇప్పుడు టీవీ5లో అందించడం జరిగింది. సో ఫస్ట్ టైం టీవీ5 ఈ సాంగ్ను మీకు అందించిన ఘనత కూడా నాగార్జున బర్త్డే సందర్భంగా. సో హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ టు కింగ్ నాగార్జున. ఇక మరొక విశేషాన్ని కూడా మీకు అందించబోతున్నాం ఇప్పుడు. సో సహజ సిద్ధమైన సొగసులకు తోడుగా అద్భుతమైన మానవ నిర్మితాలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతికి నిర్మాణానికి తమ వంతు తోడ్పాటుగా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా చక్కటి ఆవాసాలను, నివాస యోగ్యమైన ప్రదేశాలను అందిస్తూ సొబగులు అద్దుతున్నారు. కావూరి హిల్స్ డెవలపర్స్, అలాగే కేశినేని డెవలపర్స్ ఈ 2 సంస్థల భాగస్వామ్యంతో గ్రాండ్ ప్రాజెక్ట్స్గా ఆవిర్భవించిన ఒక నూతన సంస్థ మంగళగిరి సమీపంలో చిన్నకాకాని దగ్గర ఒక చక్కటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ను క్యాపిటాల్ పేరుతో అందిస్తోంది. సో శనివారం జరిగిన ఈ ప్రాజెక్ట్ ఆవిష్కరణ చాలా ఘనంగా, వేడుకగా జరిగింది. సో నవ్యాంధ్ర రాజధాని సమీపంలో 2 లేదా 3 లేదా 4 బెడ్రూమ్ ఫ్లాట్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే అన్ని రకాలుగా అనువైన ప్రాజెక్ట్ ఇది. సో ఎందుకంటే చక్కటి పేరున్న డెవలపర్స్ కాబట్టి ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంటుంది. చాలా చక్కగా అనుకున్న సమయానికే నిర్మాణం పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే అన్ని అధునాతన సదుపాయాలు ఉన్నాయి ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో, ఇంక్లూడింగ్ ఏ మినీ థియేటర్ కాంప్లెక్స్, ఫస్ట్ టైం ఇన్ దట్ రీజియన్. సో మనకు హైదరాబాద్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, కానీ అమరావతి సమీపంలో వస్తున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో మినీ థియేటర్ కూడా ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ఇది. సో 7 ఎకరాల ప్రాంతంలో విస్తీర్ణంలో చక్కటి గేటెడ్ కమ్యూనిటీగా ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుంది. సో ఎవరైనా ఈ సమయంలో ఇల్లు కొనుక్కోవాలంటే డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైసెస్ ఇప్పుడిప్పుడే కాస్త కూల్ అవుతూ ఉన్నాయి. అమరావతి సమీపంలో ఇంతకుముందు బాగా తారాస్థాయికి చేరిన ప్రైసెస్ కాస్త ఇప్పుడు కాస్త దిగి వచ్చాయి కాబట్టి అందుబాటులోనే కనిపిస్తోంది. సుమారుగా 4,000 రూపాయల చదరపు అడుగు దొరుకుతున్న ఈ ప్రాజెక్ట్ శనివారం ఆవిష్కరణకు సంబంధించిన దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇక మన రెగ్యులర్ టాపిక్ స్టాక్ మార్కెట్స్ విషయానికి వస్తే ఏషియన్ మార్కెట్స్లో
ఒక జపాన్ మినహాయిస్తే మిగతా ఇండిసెస్ అన్నీ కూడా నష్టాల్లో మనకు కనిపిస్తున్న సమయం ఇది. అందరూ ఎదురు చూసిన శుక్రవారం నాటి జాక్సన్ హోల్ స్పీచ్, ఫెడరల్ చైర్పర్సన్ జేనెట్ ఎలెన్ స్పీచ్ ముగిసింది. సో ఒక గ్రాడ్యువల్ రేట్ హైక్స్కి రంగం సిద్ధమవుతున్నట్లుగా జేనెట్ ఎలెన్ తన స్పీచ్లో తెలియజేశారు. సో లేబర్ మార్కెట్ కంటిన్యూస్ టు స్ట్రెంథెన్. సో ఐ బిలీవ్ ది కేస్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ది ఫెడ్ ఫండ్స్ రేట్ హ్యాస్ స్ట్రెంథెండ్ ఇన్ రీసెంట్ మంత్స్ అంటూ ఫెడ్ చైర్పర్సన్ జేనెట్ ఎలెన్ స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో చాలామంది ఇంక్లూడింగ్ స్టాన్లీ ఫిషర్ అనే ఒక ఫెడ్ గవర్నర్తో సహా వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే సెప్టెంబర్లోనే రేట్ హైక్ ఉండొచ్చు, లేదా కనీసం ఈ 2 సార్లు ఈ సంవత్సరంలో అంటే డిసెంబర్లోగా 2 రేట్ హైక్స్ కూడా ఉండొచ్చు అంటూ ఒక సూచనప్రాయంగా తెలియజేయడం జరుగుతోంది. అందువల్లనే ఫెడ్ చైర్పర్సన్ స్పీచ్కి ముందు 94.3 దగ్గర ఉన్న డాలర్ ఇండెక్స్ ఇప్పుడు 95.5కి చేరింది. సో డాలర్ స్ట్రెంగ్త్ పుంజుకుంటోంది. అంటే మన రూపాయి లాంటి కరెన్సీలు మళ్ళీ వీక్ కాబోతున్నాయి. మనం ఫ్రైడే చూసాం రూపీ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, కానీ ఇవాళ బహుశా వీక్గా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే 10-year బాండ్ ఈల్డ్ 1.57 నుంచి 1.62కి ఇంప్రూవ్ అయింది, పెరిగింది. సో ఫెడ్ ఫండ్ రేట్ ఫ్యూచర్స్ చూసినా కూడా మనకు 60% ఛాన్స్ ఫర్ ఏ రేట్ హైక్ ఇన్ సెప్టెంబర్ అన్న ఒక ఇండికేషన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా అక్కడ ఈక్విటీ మార్కెట్స్ మీద, వరల్డ్ ఈక్విటీ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు కాబట్టి కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో మన మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఓపెన్ కాబోతున్నాయి. బట్ సెప్టెంబర్ సిరీస్ మొదటి రోజు అంటే లాస్ట్ ఫ్రైడే మాత్రం మార్కెట్స్ కొంత ఎఫ్ఐఎస్ బయింగ్ చూసాం. మనం ఆల్మోస్ట్ 300 crores పైగా స్టాక్స్ని ఎఫ్ఐఎస్ కొనడం చూసాం. కొంత గ్యాప్ తర్వాత ఎఫ్ఐఎస్ నుంచి ఈ విధంగా బయింగ్ చూసాం కాబట్టి మేబీ సెప్టెంబర్ సిరీస్ సంబంధించి కొద్దిగా హోప్స్ కనిపిస్తున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇటు ఎలా ఓపెన్ అవుతుంది మార్కెట్, ఎలా ట్రేడ్ అవుతుంది అన్న అంశానికి సంబంధించి మనకు విశ్లేషణ అందించేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సారీ, నా గొంతు ఇంకా అందుబాటులోకి రాలేదు, సౌలభ్యానికి కాస్త అంతరాయం ఏర్పడింది, ప్రేక్షకులు క్షమించాలి. సో ఎటువంటి ట్రెండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెప్టెంబర్ సిరీస్ సంబంధించి? బేసికలీ కన్సాలిడేషన్ కొద్దిగా కొనసాగే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి టైం వైజ్ కరెక్షన్ అనేది కొంచెం జరగాలి. ఆల్మోస్ట్ లాస్ట్ 6 monthsలో చూసుకుంటే మనకి అన్ఇంటరప్టెడ్ పాజిటివ్ నేచర్ చూసాం. అండ్ బయింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా మనం డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఐఎస్ కూడా చూసాం. లాస్ట్ ఫ్యూ డేస్గా కొద్దిగా మనకి అది తడబడుతుందండి. సో కన్సాలిడేటెడ్ ఫేజ్లోనే మూవ్ అవుతుంది. బట్ డెఫినెట్లీ మనకి కొంచెం హోప్ అండ్ హైప్ కూడా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ వీక్నెస్ అయితే మనం చూసే అవకాశం లేదండి. దెర్ విల్ బి పాకెట్స్ ఆఫ్ వీక్నెస్, బట్ ఓవరాల్ మార్కెట్లో మాత్రం మేజర్ కరెక్షన్ అనేది మాత్రం మనం చూడం. స్వల్పంగా కరెక్షన్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఒకవేళ సెప్టెంబర్లో ఇంట్రెస్ట్ రేట్ హైక్ అయినా కానీ అందులో ఫారిన్ ఎక్స్చేంజ్ మీద కొద్దిగా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే మనకి రాబోయే కపుల్ ఆఫ్ మంత్స్లో ఈవెన్ ఎఫ్సిఆర్ఆర్ రీపేమెంట్స్ అవి ఉన్నాయి కాబట్టి ఐ థింక్ స్టాక్ మార్కెట్స్ మీద స్వల్పంగా ఉండొచ్చు. బట్ అది చాలా షార్ట్ లివ్డ్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి Q1 తర్వాత Q1 రిజల్ట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ 1 or 2 quarters రిజల్ట్స్ పరంగా కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేయని అనలిస్ట్ అందరూ కొద్దిగా కన్సెన్సస్ ఒపీనియన్లో ఉన్నారు. సో ఒకవేళ అటువంటి జరిగితే కనుక డెఫినెట్లీ మనకి చాలా పాజిటివ్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది. అండ్ స్ట్రక్చరలీ వీఆర్ ఇన్ ఏ బుల్ రన్ అనే చెప్పొచ్చు, బారింగ్ మైనర్ కరెక్షన్స్. సో డెఫినెట్లీ ఈ అవకాశం అనేది ఉపయోగించుకోవాలండి. ఇన్ మై ఒపీనియన్ రాబోయే లెట్స్ 4 to 6 weeks నెక్స్ట్ 1 month లోపల ఎటువంటి చిన్న ఎక్స్టర్నల్ న్యూస్ పరంగా వీక్నెస్ మార్కెట్లో వచ్చినా కానీ డొమెస్టిక్ కాకపోయినా ఐ థింక్ వన్ షుడ్ యూజ్ దట్ అండి. ఎస్పెషలీ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లైక్ ఫైనాన్షియల్స్కి మాత్రం డెఫినెట్లీ మంచి రోజులు రాబోయే నెక్స్ట్ 2-3 years చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. సిమిలర్లీ కన్జంప్షన్ లెడ్ థీమ్స్ లైక్ ఆటోమొబైల్స్ కానివ్వండి, ఈవెన్ స్వల్పంగా మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఎక్స్పెన్సివ్ ఉన్న కొన్ని డొమెస్టిక్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మాత్రం ఏ చిన్న వీక్నెస్ వచ్చినా ఐ థింక్ వన్ షుడ్ బై ఇన్ టు దాట్ ఆల్సో. సో ఈ కారణం వలన రాబోయే 1 monthలో మాత్రం డెఫినెట్లీ గెట్ రెడీ అండ్ బై స్టాక్స్ వెర్ ఎవర్ యూ సీ వీక్నెస్ సెక్టోరియల్లీ ఆర్ ఈవెన్ ఇండివిజువల్ కంపెనీస్ అనేది. నౌ దట్ సర్టనిటీ అనేది కొద్దిగా మనకి ఎక్స్టర్నల్ న్యూస్ పరంగా కూడా ఉంటుందండి. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ రేట్ హైక్ అని చెప్పొచ్చు. బట్ డెఫినెట్లీ 2 rate hikes ఉన్నా కానీ ఆ ఆపర్చునిటీ మాత్రం తప్పకుండా ఇండియన్ స్టాక్ మార్కెట్లో వీక్నెస్లో ఉపయోగించుకోవాలని చెప్తానండి. సో ఒక 8500, 8700 ఈ రేంజ్లో మనకు నిఫ్టీ ట్రేడ్ అవుతుండడం చూస్తున్నాం. 8500 ఒక సపోర్ట్గా, 8700 హడిల్గా మనకు కనిపిస్తున్నాయి. వీటిని అధిగమించే ఛాన్స్ ఏదైనా కనిపిస్తుంది? ఐ థింక్ లాస్ట్ 6 weeks ట్రేడింగ్ ప్యాటర్న్ కూడా మనం అదే చూస్తున్నాం అండి. 8486 అండ్ 8728. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రాబ్లీ 85, 87 ఒక 20-30 పాయింట్ సెపరేషన్ తోటి మార్కెట్ సైడ్ వేస్లో మూవ్ అవుతుంది చూస్తున్నాం. సో ఏమాత్రం 84, 50 అండ్ 85 వస్తే కనుక అది ఒక డిమాండ్ జోన్గా మనం పరిగణిస్తాం. సో డెఫినెట్లీ అక్కడ స్టాప్ లాస్ తోటి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కూడా తీసుకోవాలి. మనం గత కొన్ని రోజులుగా ప్రాబ్లీ సెల్ ఆన్ ర్యాలీస్ కానీ చెప్తున్నాం.
ఓన్లీ 87.30 అండ్ 87.50 అబోవ్ క్లోజ్ అవుతున్నాయి, ఫ్రెష్ బ్రేక్అవుట్ అని అంటున్నాం. సో ఆల్మోస్ట్ మనకి డిమాండ్ జోన్లోకి రావటం చూస్తున్నాం మార్కెట్. మనం ఫ్రైడే రోజు 8572 క్లోజ్ అయింది. సో ప్రాబ్లీ ఇంకో 30-40 పాయింట్స్ పడింది అంటే ప్రాబ్లీ అది ఒక డిమాండ్ జోన్గా ఉంటుంది. కాబట్టి స్ట్రిక్ట్లీ మనకి 50-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 8482 దాని కింద క్లోజింగ్ బేసిస్లో మేబీ బయాన్ డిప్స్గా ఈ స్టేజ్లో చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా బిగ్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రాబ్లీ ఆ 200-300 పాయింట్స్ ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మనం డిమాండ్ జోన్లో అండ్ లోవర్ ఎండ్ ఆఫ్ ద ర్యాలీ ఉన్నాం కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ మనం వీ షుడ్ ట్రై టు బై అండ్ అబౌట్ 50-100 పాయింట్స్ అప్ సైడ్ వస్తే కనుక మళ్ళీ ఐ థింక్ వీ షుడ్ బుక్ ప్రాఫిట్స్. అదేవిధంగా లాస్ట్ 7 to 8 మంత్స్గా మనం మంత్లీ చార్ట్స్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 6825 నుంచి జూలై హై ఏదైతే ఉందో 8674 దాకా కంటిన్యూస్ మనకి ఓన్లీ గ్రీన్ బార్సే రావటం చూసాం. సో ఇలాంటి ర్యాలీ అనేది ప్రాబ్లీ ఒక పాజ్ అనేది డెఫినెట్లీ వస్తుంది ఈ స్టేజ్లో. ఇన్ కేస్ మార్కెట్ 8850, 8900 వెళ్ళినా కూడా ప్రాబ్లీ ఐ థింక్ అక్కడ కొద్దిగా చాలా కాషియస్గా ఉండాలి. ఎందుకంటే 6 to 7 months కంటిన్యూస్ పెరిగిన మార్కెట్ అట్లీస్ట్ 1 month ఐ థింక్ మనకి రెడ్ బార్ ఇస్తుంది. సో జూలైలో ఏదైతే ఉందో ప్రాబ్లీ 8287 దానికి మనం ప్రిపేర్ అయ్యి ప్రాబ్లీ మీడియం టు లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్. బట్ బ్యాంక్ నిఫ్టీ మనకి నిఫ్టీకి భిన్నంగా పర్ఫామ్ చేయడం చూస్తున్నాం. నిఫ్టీ 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది. అదే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక దాని అబోవ్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో డెఫినెట్లీ కొద్ది స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు ఈ స్టేజ్లో. 18,998 అంటే ఆల్మోస్ట్ 19,000 దగ్గర ఒక మేజర్ సపోర్ట్గా మనం పరిగణిస్తాం. సో ఏమాత్రం ఇది 200 పాయింట్స్ 250 పాయింట్స్ కరెక్షన్ వస్తే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై అనే చెప్తాను విత్ అబౌట్ 50 to 70 పాయింట్స్ స్టాప్ లాస్. అంటే 20-day మూవింగ్ యావరేజ్ నుంచి ఒక 50 to 70 అంటే 18,900 ఆ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని బ్యాంక్ నిఫ్టీ కూడా బై అని చెప్తాను. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చింది అంటే మొన్నటి స్వింగ్ హై 19,490 నుంచి 19,600 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే అండి. ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటనలు.
న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఒక మెయిల్ చదువుతూ ఉన్నాను నేను. మన వన్ ఆఫ్ ది మెయిలర్స్ నుంచి వచ్చింది. ఆకారపు శివశంకర్, యుఎస్ఏలో ఉంటారట. సో చాలా చాలా అభిమానంగా ఒక మెయిల్ పంపించారు. మన ప్రోగ్రామ్ని ఎంతగా అభిమానిస్తారో ఆయన వర్ణించిన తీరు చూస్తే చాలా ఆనందం వేసింది. సో మన కార్యక్రమాల లక్ష్యం నెరవేరినట్లుగా మరొకసారి అనిపించింది. సో ఫిబ్రవరిలో ఆయన యూఎస్ఏ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు తప్పనిసరిగా కలుస్తానని అంటూ రాసి పంపించారు. అలాగే మీరు రాసి పంపించిన మెయిల్ చాలా మీ ఫైనాన్షియల్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ పంపించారండి. సో వాటిని మేబీ వన్ ఆఫ్ అవర్ అనలిస్ట్ విల్ రిప్లై టు యూ త్రూ ఈమెయిల్. ఎందుకంటే ఇంత డీటెయిల్డ్ మెయిల్కి మనం ఈ కార్యక్రమంలో సమాధానం ఇవ్వడం కష్టం కాబట్టి. అలాగే కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ బెంగళూరు నుంచి చంద్రమౌళి. హలో. యా హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. మార్నింగ్ అండి. యాక్చువల్గా నేను 3 years నుంచి యాప్టిక్ హోల్డ్ చేస్తున్నాను 123లో. ఫైనల్లీ 132 అరౌండ్ ఉంది. సో కెన్ ఐ హోల్డ్ ఇట్ ఆర్ సెల్ చేయొచ్చా? అదొకటి. ఇంకోటి ఎన్సిసి, అలాగే ఐనాక్స్ విండ్, ఈ 3 స్టాక్స్ గురించి చెప్పరా? సో యాప్టెక్ 123, 132 కొద్దిగా జంబుల్ అయ్యి మొత్తం మీద ఆయన రేట్ కంటే ప్రాఫిట్స్లోకి వచ్చారు. ఐ థింక్ ఈ స్టేజ్ 3 years హోల్డ్ చేసినాక ప్రాబ్లీ ఇమీడియట్లీ మీరు బుక్ చేయడం ఇట్స్ నాట్ వర్త్ అండి. ఎందుకంటే ఇది ఈ మంత్లోనే ఆల్మోస్ట్ హ్యూజ్ వాల్యూమ్, అబౌట్ 5 crores తోటి మనకి వాల్యూమ్ బ్రేక్అవుట్ అండ్ ప్రైస్ బ్రేక్అవుట్ రావటం చూసాం. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే మనకి 2014 జూలై హై ఏదైతే ఉందో ప్రాబ్లీ అది మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే 112 రూపీస్ 17 పైసా మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఫర్దర్గా రన్ చేయొచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 132 ఉంది. సో ప్రాబ్లీ మార్కెట్ ఇక్కడ నుంచి కూడా ఇంకొద్ది ఇంప్రూవ్ అయిందంటే ఈ స్టాక్కి డెఫినెట్లీ 165 to 170 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే షార్ట్ టర్మ్లో డెఫినెట్లీ దీనిలో కరెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే 68 నుంచి ఆల్మోస్ట్ డబల్ అయింది స్టాక్ ఇది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లోనే. సో ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ పెట్టుకుని మీరు హోల్డ్ చేస్తే కనుక మీరు అట్లీస్ట్ 147, 150 మధ్యలో మీరు 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని 113 స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ 170, 71 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయమని చెప్తాను. అదేవిధంగా ఎన్సీసీ మనకి ఈ కపుల్ ఆఫ్ వీక్స్లోనే కొద్దిగా బ్రేక్అవుట్ రావడం చూస్తున్నాం. అండ్ లాస్ట్ 2 to 3 monthsగా ఇది 200-day మూవింగ్ యావరేజ్ అండ్ కపుల్ ఆఫ్ వీక్స్గా 20-day మూవింగ్ యావరేజ్ అబోవ్ ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ట్రేడింగ్ పొజిషన్ కనుక ఉంటే ప్రాబ్లీ మీరు 200-day మూవింగ్ యావరేజ్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఈజ్ అబౌట్ 74. అదేవిధంగా మొన్నటి స్వింగ్ హై దాటి అరౌండ్ 92 నుంచి 96 మధ్యలోకి వస్తే కనుక మీరు ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. తర్వాత కాలర్ రాజమండ్రి నుంచి రమణ. హలో. హలో అడగండి రమణ. హలో. యా అడగండి, వినిపిస్తుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ నా దగ్గర రెడ్డి ల్యాబ్స్ ఉన్నాయి సార్. నాకు ఇంకా లాంగ్ టర్మ్ 2 years కోసం 2 మంచి షేర్లు చెప్తారు సార్. ఏషియన్ పెయింట్స్ ఒకటి, లేకపోతే ఎల్ఎన్టీ కానీ రెండట్లేదు అండి. ఎస్బీఐ కూడా మీరు చెప్పింది సార్ 157లో కొన్నాను 200 shares. వెరీ గుడ్. సో ఇంకా ఏదైనా షేర్లను ఆయనకి రికమెండ్ చేస్తారా? ఎస్బీఐ, డాక్టర్ రెడ్డిస్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. యా అంటే ఇప్పుడు ఆయన ఏషియన్ పెయింట్స్ ఆర్ ఎల్ఎన్టీ ఇటువంటివి ఏమన్నా అన్నారండి. బిట్వీన్ 2 of them ఐ థింక్ 2 కంప్లీట్లీ సెపరేట్ వర్టికల్స్ అండ్ సెపరేట్ సెక్టర్స్ అండి. బోత్ ఆఫ్ దెమ్ విల్ డూ వెల్. అంటే రాబోయే 2-3 years అన్నారు కాబట్టి తప్పకుండా మీరు 2 price pointsలో ఏషియన్ పెయింట్స్ యాజ్ వెల్ యాజ్ ఎల్ఎన్టీ కొనుక్కుంటారు. బట్ ఫైనాన్షియల్స్లో కూడా కొద్దిగా ఎక్స్పోజర్ తీసుకోవడం అనేది మంచిదండి. సో పర్ఫార్మింగ్ ఎన్బిఎఫ్సిస్ డెఫినెట్లీ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లైక్ డిహెచ్ఎఫ్ఎల్ కావచ్చు, జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా ఎవ్రీ డిక్లైన్లో మీరు కొద్దిగా కొనుక్కుంటే బాగుంటుందండి. అండ్ ఎన్బిఎఫ్సిస్ రంగంలో కూడా మనకి చోళమండలం ఫైనాన్స్ ఉంది, M&M ఫైనాన్స్ ఉంది, అలాగే బజాజ్ ఫిన్సర్ అబౌట్ 2700, 800. ఇవన్నీ డిక్లైన్స్లో 2 price pointsలో కొనుక్కుంటే రాబోయే 2-3 yearsలో మీకు మంచి లాభాలు చేకూరుతాయి. సో మీరు మిమ్మల్ని ఒక విషయాన్ని కంగ్రాచులేట్ చేయాలి. మంచి బ్లూ చిప్ స్టాక్స్ మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఈ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ లాంటి వాటి పట్ల ఆశ చూపించకుండా. సో కంటిన్యూ దట్ యాటిట్యూడ్ అండి. అది లాంగ్ టర్మ్లో మంచి సత్ఫలితాలను ఇస్తుంది కాబట్టి. మహేష్ కరీంనగర్ నుంచి. హలో. హలో అడగండి మహేష్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీ అడ్వైస్ చాలా బాగున్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. చెప్పండి మహేష్. సార్ ఎంఎంటీసీ 46లో బైలో ఉన్నాను. ఏదండి? ఎంఎంటీసీ. ఓకే సార్ 46లో బైలో ఉన్నాను. ఓకే అండి. సార్ హోల్డ్ చేయొచ్చా? ఎక్కడి వరకు ఉండొచ్చు? ఎప్పుడు అమ్మచ్చు? ఎంఎంటీసీ యాక్చువల్లీ మీరు డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ని చూస్ చేసుకున్నారండి. మార్కెట్ అప్ ట్రెండ్ వస్తున్నా కూడా ఇది కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో
సో 2012లో ఇది 1000 రూపీస్ ఉన్న స్టాక్ బాగా క్రాష్ అయ్యి 37కి వచ్చి ఒక పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ అగైన్ ఆల్మోస్ట్ ఒక కన్సాలిడేషన్ జోన్లో ఉందని చెప్పొచ్చు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొజిషన్ మీరు ఐ థింక్ హోల్డ్ చేయండి, ఫ్రెష్గా అయితే ఎంటర్ అవ్వద్దు. బట్ మీ స్టాప్ లాస్ అనేది 41 రూపీస్ 20 పైసా కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అండ్ ఏమాత్రం ఇది ర్యాలీ వచ్చి ప్రాబ్లీ 2015 డిసెంబర్ హై 52 నుంచి 54 వస్తే కనుక మీరు అక్కడ ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. వీక్ స్టాక్ కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ విత్ స్టాప్ లాస్. తర్వాత కాలర్ సుధీర్ నెల్లూరు నుంచి. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సుధీర్. సార్ ఎస్కాట్స్ గురించి తెలుసుకోవాలి. ఎస్కాట్స్ కొన్నారా మీరు, కొందాం అనుకుంటున్నారా? కొన్నాను సార్, ఒక 150 షేర్స్ కొన్నాను, 305లో తీసుకున్నాను సార్. అది ఎలా ఉండబోతుంది? ఇంకేమైనా మంచి స్టాక్స్ ఏమైనా రికమెండ్ చేయండి సార్. సో ఎస్కాట్స్ భవిష్యత్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ బాగానే ఉంటుందండి. ఇప్పుడే వాళ్ళు రైల్వేస్లో కూడా కొద్దిగా పెద్ద ఎత్తున వాళ్ళు డైవర్సిఫై చేసుకుని వెళ్తున్నాం అని చెప్పి ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అగ్రికల్చరల్, మెయిన్లీ నెంబర్ 2 ప్రొడ్యూసర్ ఆఫ్ ట్రాక్టర్స్ ఇన్ ద కంట్రీ అండి. మహీంద్రా అండ్ మహీంద్రా తర్వాత పెద్ద ట్రాక్టర్ కంపెనీ. అదే కాకుండా ఈవెన్ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ అండ్ ఇతరత్ర అదర్ అగ్రికల్చరల్ మెషినరీ కూడా చేస్తారు. సో రైల్వేస్లో కూడా పెద్ద పీట వేస్తున్నాం మేము అండ్ విల్ గో ఇన్ టు రైల్వేస్ అని చెప్పారు. లాస్ట్ 1 or 2 yearsలో అంత పర్ఫార్మెన్స్ లేకపోయినా లాస్ట్ 6-8 monthsలో చక్కటి పర్ఫార్మెన్స్ స్టాక్ పరంగా కూడా మనం చూసాం. కాబట్టి రాబోయే 1 or 2 yearsలో డెఫినెట్లీ ఎస్కాట్స్ విల్ డూ వెల్. కరెంట్ పొజిషన్ మాత్రం హోల్డ్ చేయండి. అలాగే ఈమెయిల్ సందేహాలు కూడా మనకు అందాయి. నాగరాజ అడుగుతున్నారు, లాయిడ్ ఎలక్ట్రిక్ ఇది ఫండమెంటల్ ఎలాంటి కంపెనీ, ఇది ఈ లెవెల్స్లో కొనుక్కోవచ్చా? ఐ థింక్ కొనొచ్చండి. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్లీ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఓన్లీ ఎలక్ట్రికల్స్ కంపెనీ, వీళ్ళు అప్లయన్సెస్ అండ్ వైట్ గూడ్స్ అండ్ బ్రౌన్ గూడ్స్లో కూడా లాస్ట్ 1 or 2 yearsలో ఫోరో చేశారు. సో ఏసీస్ కానివ్వండి, ఇతర టెలివిజన్స్ అన్నిట్లో కూడా. సో రాబోయే నెక్స్ట్ 1 or 2 years కన్జంప్షన్ లెడ్ థీమ్ ఉంటుంది. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి. కాబట్టి కరెంట్ ప్రైస్లో కొనండి. ప్రాబ్లీ అబౌట్ 10-15% డిక్లైన్ వస్తే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా తప్పకుండా కొనొచ్చు. యూ క్యాన్ బై లాయిడ్ ఎలక్ట్రికల్ రైట్ నౌ. కోలి బెనర్జీ అడుగుతున్నారు, ప్రికాల్ తీసుకోవచ్చా ఇక్కడ ఈ రేట్లో? ఐ థింక్ ప్రాబ్లీ కన్సాలిడేషన్ స్టేజ్లో ఉందండి. ఇది ఆల్మోస్ట్ 40 రూపీస్ నుంచి మనకి లాస్ట్ 4 to 5 monthsలోనే 120 దాకా వెళ్ళి ఒక కన్సాలిడేషన్ రేంజ్ అరౌండ్ 112-113 ఉంది. సో బెస్ట్ ఎంట్రీ పాయింట్ దీనికి అరౌండ్ 96 నుంచి 102 మధ్యలో ఉంది. అక్కడ వస్తే కొద్ది కంఫర్ట్ జోన్గా మనం చెప్పుకుంటాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 35-40% రిట్రేస్ కూడా అవుతుంది. కాబట్టి కొద్ది కరెక్షన్ కోసం వెయిట్ చేసి అరౌండ్ 100 ఐ థింక్ యూ కెన్ బై. రాజశేఖర్ రెడ్డి నెల్లూరు నుంచి అడుగుతున్నారు, శ్రే ఇన్ఫ్రా 81 రూపాయల్లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? దీన్ని ఏదైనా పార్షియల్గా కొంత డబ్బుని అమ్మేసి షిఫ్ట్ కావచ్చు వేరే కంపెనీకి? దట్స్ అ బెటర్ ఐడియా అండి. రీసెంట్లీ మనం ఒక స్ట్రాంగ్ రన్అప్ చూసాం ఈవెన్ శ్రే ఇన్ఫ్రాలో కూడా. బేసికలీ వీళ్ళు దే ఆర్ ఫైనాన్సర్ టు మెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ ఎక్విప్మెంట్ లీజింగ్ కూడా ఉంది. సో కరెంట్లీ మనం పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్గా ప్రైస్ వైజ్ మార్కెట్లో చూసాం. కాబట్టి కొంత మీ దగ్గర కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ ఉంటే తప్పకుండా కొద్దిగా క్వాంటిటీలో ప్రాఫిట్ బుక్ చేసి ఐదర్ ఇదే రియాక్ట్ అవుతుంది వెయిట్ చేయొచ్చండి, లేకపోతే ఇతరత్ర వేరే ఒక సెక్టర్లో కూడా డైవర్సిఫై చేసుకోవడం ఉత్తమం. ఓకే అండి. అలాగే వాసుదేవి అన్న పేరుతో వచ్చింది ఇది. కోరల్ ఇండియా ఫైనాన్స్ అండ్ హౌసింగ్, ఇది టెక్నికల్ లెవెల్స్ చెప్పమంటున్నారు కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. సో లాంగ్ టర్మ్ కోసం చూసేటప్పుడు ఫండమెంటల్స్ చూడాలండి, నాట్ టెక్నికల్ లెవెల్స్. ఏదైనా ఎంట్రీ కోసం ఏదైనా మీరు ఒకవేళ అడుగుతుంటే ఏదైనా సలహా ఇస్తారా? కోరల్ ఇండియా, కోరల్ ఫిన్టెక్ అని వస్తుందండి, కోరల్ ల్యాబొరేటరీస్ ఉంది. సో మేబీ ఇట్స్ బిఎస్సి లిస్టెడ్, ఇట్స్ బిఎస్సి కంపెనీనే. దానిలో కూడా కోరల్ ఫిన్టెక్ అని ఉంది, కోరల్ ల్యాబొరేటరీస్ 2 స్టాక్స్ ఉన్నాయి. ఓకే. సో వెరీ థిన్లీ ట్రేడెడ్, నథింగ్ టు ఐ థింక్ అడ్వైస్ ఆన్ దట్. సో మేబీ ఇట్స్ నాట్ ఏ అడ్వైజబుల్ స్టాక్ అండి. సో ఇంకా మనకు చాలా మెయిల్స్ ఉన్నాయి, అలాగే కాల్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ కార్యక్రమాన్ని TV5లో ఇక్కడతో మనం స్వస్తి పలికి ఇక్కడ నుంచి TV5 మనీలోకి ప్రవేశించాల్సిన సమయం ఇది. సో యూట్యూబ్లో youtube.com/TV5money/live. సో ఈ URLతో ఇంటర్నెట్లో యూట్యూబ్ వేదికగా మళ్ళీ మనం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ని కొనసాగిద్దాం. కీప్ వాచింగ్ TV5 అండ్ TV5 మనీ.
India's first 24/7 business and lifestyle channel on the internet platform TV5 మనీ కార్యక్రమాలకు స్వాగతం. సో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఉన్నాం మనం ప్రస్తుతం. స్టాక్ మార్కెట్స్ ప్రీ ఓపెనింగ్ సెషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. సెన్సెక్స్ సుమారుగా ఒక 100 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో కనిపిస్తున్నాయి. సో 9:15కి మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి లాస్ట్ వీక్ నష్టాల తర్వాత. ఇక కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ ప్రసన్న కుమార్ హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. వసంత్ గారు. మార్నింగ్ అండి. సార్ థ్యాంక్స్ అండి. ఈ రోజు మీ ఫోన్ కలిసింది. యాక్చువల్ గా TV5 మనీ అయిన తర్వాత కాల్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను, దొరకలేదు నాకు కుదిరిన టైంలో. గుడ్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. మీరు పెట్టిన ఇన్వెస్టర్స్ మీట్ కూడా అటెండ్ అయి ఉన్నాం సార్. గుడ్ అండి. థ్యాంక్స్ సార్. సార్ ఇది TCI ఏమైంది సార్? దానిలో కార్పొరేట్ యాక్షన్ యాక్చువల్ గా అంత లో లెవెల్ కి పడిపోయింది. కొంచెం దాని గురించి ఏమన్నా చెప్పగలరా? సో TCIని రీజెక్ట్ చేయడం జరిగింది. XPS అనే దాన్ని సెపరేట్ డివిజన్గా చేయటం, దాన్ని మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో ఒక డివిజన్ అండి TCI ఎక్స్ప్రెస్ అని చెప్పి దాన్ని సెపరేట్లీ హైవ్ ఆఫ్ చేసి మళ్ళీ లిస్టింగ్ చేస్తారు. TCI షేర్ హోల్డర్స్ అందరికి కూడా ఆ షేర్స్ వస్తాయండి. కాబట్టి అందుకని అది ఆ కార్పొరేట్ యాక్షన్లో అంత ప్రైస్ కరెక్షన్ అనేది జరిగింది. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే మీకు ఆ TCI ఎక్స్ప్రెస్ షేర్స్ విడిగా వస్తాయి. హోల్డ్ చేయమని చెప్తానండి. ఇన్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్లో దే ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్స్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. కరెంట్లీ హోల్డ్ ఇట్. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి YV రావు. హలో గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. సార్ యాక్చువల్గా ట్రైడెంట్ ఈక్విటీ బీన్ హోల్డింగ్ ఇట్ ఫర్ లాస్ట్ 1.5 year. యావరేజ్ అరౌండ్ 42 ఆ రేంజ్ లో నాకు యాక్చువల్గా యావరేజ్ ప్రైస్ ఉంది. ట్రైడెంట్ సో వాట్ యూ సజెస్ట్ అండి? ఇస్ ఇట్ లైక్ బికాస్ అట్ దిస్ జంక్షన్ యాక్చువల్గా ఐ థింక్ ఇట్స్ గ్రోయింగ్ యాక్చువల్ లాస్ట్ 3-4 days నుంచి యాక్చువల్గా హ్యావ్ ఎ గుడ్ జంప్. మీరు అడిగిన స్టాక్ పేరేంటి? ట్రైడెంటా? ట్రైడెంట్ ఈక్విటీ అండి. అవునండి. ఓకే. సో ఎటువంటి గుడ్ కంపెనీ అండి. అంటే ఈ వెల్స్పన్ ఎపిసోడ్ అయిన తర్వాత దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ టెరీ టవల్స్ యాజ్ వెల్ యాజ్ యూనో బెడ్ లినెన్ ఇవన్నీ కూడా చేస్తారు. కొద్దిగా ఆ న్యూస్ ప్రభావం, వెల్స్పన్ ప్రభావం వేరే వాటి మీద పడినా బట్ అన్నిటికీ అంత ఇన్ జనరల్ జెనరిక్గా ప్రాబ్లం ఉండదు అని చెప్పే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ట్రైడెంట్ ఈజ్ అ గుడ్ కంపెనీ అండ్ ఇట్స్ ఏ definitely one of the largest exporters of all terry towels as well as bed linen itaratra vere textiles lo untundandi, not garments per se, but it's a good company. Currently matram unna rate lo hold cheyamane cheptanandi. So it's a Trident Limited, not Trident Equity అనేదో అంటున్నారు మీరు. సో ఇఫ్ ఇట్ ఈస్ Trident Limited, బాలాగారు చెప్పిన సమాధానం మీకు వర్తిస్తుంది. సరస్వతి హైదరాబాద్ నుంచి. హలో గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. క్యాపిటల్ ఫస్ట్ నేను లాంగ్ టర్మ్ గురించి కొన్నానండి. అంటే అది పెద్ద బాగుండదు అది అంటున్నారు కదా, అంటే హోల్డ్ చేసి అట్టే పెట్టచ్చా? ఒకటి. రెండోది IOC ఇప్పుడు బోనస్ ఇష్యూ చేస్తున్నారు అంటున్నారు కదా, ఈ టైంలో ఏమైనా ఎంటర్ అవ్వచ్చా? సో IOC ఇప్పుడు ఎంటర్ కావచ్చా? క్యాపిటల్ ఫస్ట్ ఆల్రెడీ కొన్నారట, హోల్డ్ చేయొచ్చా? క్యాపిటల్ ఫస్ట్ చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ 7 to 8 monthsలో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసామండి. 346 నుంచి ఆల్మోస్ట్ 797, అంటే 480 నుంచి 500 రూపీస్ దాకా పెరగటం చూసాం. సో ఇంత పెరిగినాక ప్రాబ్లీ కన్సల్టేషన్ అనేది చాలా కామన్ అండ్ దట్స్ వెరీ గుడ్ ఫర్ ద స్టాక్స్ అనమాట. ఐ థింక్ మీరు ఆల్రెడీ మీకు ఉంటే కనుక మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే దీనికి ప్రీవియస్ హిస్టరీ కూడా మనం 2008లో ఇది 1097 అంటే 1000 రూపీస్ దాకా పెరగటం చూసాం. సో నెక్స్ట్ 3 years మీకు వ్యూ ఉంటే డెఫినెట్లీ మళ్ళీ 1000 నుంచి 1100 దాకా వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంది. బట్ ఓన్లీ థింగ్ మీరు కొద్దిగా ప్రాబ్లీ రీసెంట్లీ కొనుంటే హై ప్రైస్లో కొన్నారు కాబట్టి సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు యావరేజ్ చేయాలి. మేబీ 560 నుంచి 570 అంటే ఆల్మోస్ట్ 150-200 పాయింట్స్ ఇక్కడ నుంచి పడితే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు యావరేజ్ చేయండి. 3 years వ్యూ అండ్ 1.5 to 3 years వ్యూ ఉంటే డెఫినెట్లీ మిమ్మల్ని హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ IOC చూస్తే కనుక లాస్ట్ 6 to 7 monthsలో ఇది కూడా ఆల్మోస్ట్ 340 నుంచి 593 దాకా ర్యాలీ అవటం చూసాం. ఆల్ PSU ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ ఆయిల్ బేస్డ్ కంపెనీస్ కానీ పెరగటం చూస్తున్నాం. బేసికలీ ఇది 456 2010 హై ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ప్రాబ్లీ అక్కడి నుంచి డబులర్ ఛాన్స్ ఉంటుంది జనరలీ, మేబీ 2 to 3 years. బోనస్ ఇష్యూ ఉంది, కొనాలి ఈ స్టేజ్లో ఉంటే ప్రాబ్లీ ఐ థింక్ మీరు 2 years వ్యూ ఉంటే డెఫినెట్లీ కొనమని చెప్తాను. 570 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మీరు బోనస్ కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి అరౌండ్ 460 నుంచి 480 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు యావరేజ్ చేయొచ్చు. ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి, అలాగే బోర్డు మీటింగ్ కూడా ఇవాళే ఉంది. బోనస్ మీరు అడుగుతున్న బోనస్ ఇష్యూ సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి IOC. సో
మేబీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డెఫినెట్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆర్ వన్ స్పేస్ టు బీ ఇన్. సో తప్పకుండా మీరు డిక్లైన్స్లో కొనుక్కుంటూ వెళ్ళొచ్చు ఈ స్టాక్స్ని. బాగా వేడెక్కిపోయి ఉన్న స్టాక్స్, బట్ స్టిల్ దేర్ ఇస్ సమ్ స్టీమ్ లెఫ్ట్ అని అనిపిస్తుంది. తర్వాత ఒక మెయిల్ చూద్దాం మనం. రమేష్ కుమార్ అడుగుతున్నారు, సువేన్ లైఫ్ సైన్సెస్ 198లో కొన్నారు, ఫండమెంటలీ ఎటువంటి కంపెనీ ఇది, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమని చెప్తానండి. అంటే ఇది లాస్ట్ 2 years పర్ఫార్మెన్స్ తీసుకుంటే స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసి ప్రైస్ అనేది బాగా పెరిగిందండి. దాని తర్వాత కోర్ అండ్ బేస్ బిజినెస్ మీద మనకి కొద్దిగా సెటిల్ అయింది. దిస్ ఇస్ అ కంపెనీ విచ్ ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ రీసెర్చ్ ఇన్ సిఎన్ఎస్ మాలిక్యూల్స్ అండి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. సో బ్రెయిన్ బేస్డ్ డ్రగ్స్ మీద బాగా రీసెర్చ్ చేస్తుంది కాబట్టి కొద్దిగా లాంగ్ జెస్టేషన్. కరెంట్లీ మాత్రం ఉంచండి. వాళ్ళ బేస్ బిజినెస్ ఏదైతే ఇంటర్మీడియట్స్ ఫర్ ఏపీఎస్ చేస్తారో అది కూడా బాగానే ఉంది. దాని ఎక్స్పాన్షన్ అనేది వైజాగ్లో చేపడతాం. నెక్స్ట్ 1 yearలో దాని ఫాలోఅవుట్ కూడా మనం చూడబోతాం కాబట్టి కరెంట్ ప్రైస్లో ఉంచండి. ఇట్స్ డీసెంట్ కంపెనీ. ఏలూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో హలో, అడగండి శ్రీనివాస్. సార్ ఇప్పుడు బోడల్ కెమికల్స్ ఉంది కదా, అది అంటే డై ఇంటర్మీడియట్స్ లో ఉందన్నారు. చైనాలో పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం అక్కడ ఇండస్ట్రీ మూసివేయడం వల్ల ఇండియాకి డిమాండ్ వస్తుంది అంటున్నారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో ఈ బోడల్ కెమికల్స్ 110 దగ్గర నాకు ఆల్రెడీ 500 షేర్స్ ఉన్నాయి. ఇంకా కొనుక్కోవచ్చా ఎక్స్ట్రా లాంగ్ టర్మ్ కోసం సార్? ఈ స్టోరీ మనకు 3 నెలల నుంచి నడుస్తుందండి. అందువల్ల ఈ షేర్లన్నీ బాగా పెరిగాయి. మీరు ఇప్పుడు మళ్ళీ చైనా కొత్తగా మనం వచ్చే అడ్వాంటేజ్ అంటే ఏముండదు. ఈ న్యూస్ బాగా డిస్కౌంట్ అయిపోయి ఉంది కాబట్టి మీకు ఇంత ముందులాగా మళ్ళీ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఈ కెమికల్ షేర్లో వస్తాయంటే మనం చెప్పలేము. ఎగ్జాక్ట్లీ అండి, ప్రైస్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ 4 to 5 monthsగా ఈ స్టాక్ 39 రూపీస్ నుంచి 120 దాకా పెరగటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ఎంత స్టిఫ్గా పెరిగాయో అంతే షార్ప్గా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎర్లీగా కొనుంటే ప్రాబ్లీ హోల్డ్ చేయమని చెప్పేవాళ్ళం, బట్ ఐ థింక్ యూ హ్యావ్ ఎంటర్డ్ వెరీ లేట్. సో డెఫినెట్లీ ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి, బట్ మీ స్టాప్ లాస్ అరౌండ్ 76, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 25 రూపీస్ కింద స్టాప్ లాస్ ఉంటుంది. ఏమాత్రం ర్యాలీ వచ్చి 140, 150 వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. సునీత హైదరాబాద్ నుంచి తర్వాత కాలర్. హలో 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 సునీత అడగండి. నాకు పిరమల్ హెల్త్ షేర్లు ఉన్నాయండి. ఇప్పుడు అది కొంచెం తగ్గుతుంది, ఉంచొచ్చండి. సిసిఎల్ కూడా చెప్పమంటారా? సో పిరమల్ కూడా ఆ మధ్య బాగా పెరిగింది, ఇప్పుడు తగ్గుతూ వస్తుంది, ఏం చేయమంటారు? డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్పొచ్చండి. ఇలాంటి స్టాక్స్ అన్ని ప్రాబ్లీ ఐ థింక్ దే విల్ బికమ్ యువర్ అసెట్స్ గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే మనం ఐషర్ మోటార్స్ ఇలాంటివి కూడా పెరగడం చూసాం. మేబీ 3,000, 4,000 నుంచి 22,000 దాకా పెరగడం చూసాం. అదేవిధంగా ప్రిమల్ కూడా 860 నుంచి ఆల్మోస్ట్ 2097 దాకా వెళ్ళి ఓ మైనర్ కరెక్షన్ మోడ్లో ఉంది. ఫ్రెష్ పొజిషన్స్ ఈ స్టేజ్లో యాడ్ చేయదండి, బట్ ఉన్న పొజిషన్ మీరు ఉంచవచ్చు. అన్లెస్ యూ రిక్వైర్ మనీ ఇలాంటి స్టాక్స్ అమ్మకూడదు. బట్ ఇన్ కేస్ మీరు ట్రేడింగ్కి ప్రొడక్టివ్ స్టాప్ పెట్టుకోవాలనుకుంటే 1550 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ప్రాబ్లీ 1.5 నుంచి 2 years మీకు వ్యూ ఉంటే కనుక ఇది ఇక్కడ నుంచి కూడా 40% రిటర్న్ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంది. అదేవిధంగా CCL ప్రొడక్ట్స్ ప్రాబ్లీ కొంచెం సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది కరెంట్లీ. ఐ థింక్ లాస్ట్ 1.5 yearగా సైడ్ వేస్ ట్రేడ్ అయ్యి ప్రాబ్లీ ఒక చిన్న బ్రేక్అవుట్ రావటం చూసాం అబౌట్ 254 పైన. మేబీ 254 పైన ఉన్నంతకాలం దిస్ విల్ పర్ఫామ్ వెరీ వెల్. మీ దగ్గర స్టాక్ ఉంటే మటుకు డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. మేబీ 300 నుంచి 330 దాకా నెక్స్ట్ 1.5-2 yearsలో వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. సో పిరమల్ ఈజ్ నౌ మోర్ ఆఫ్ ఏ హోల్డింగ్ కంపెనీ లాగా అయిపోతుందండి స్లోలీ పిరమల్ ఎంటర్ప్రైజెస్. కాబట్టి కోర్ యాక్టివిటీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయాయి. సో ఇట్స్ మోర్ లైక్ ఏ ఫైనాన్స్ కంపెనీ అయిపోతుంది. ఆ అంశాన్ని కూడా మనం కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. ఏమైనా యాడ్ చేస్తారా? డెఫినెట్లీ అండ్ దే హ్యావ్ 3-4 బిగ్ వర్టికల్స్ అండి. అపార్ట్ ఫ్రమ్ దర్ వాళ్ళు కోర్ ఫార్మస్యూటికల్ బిజినెస్ ఏమైనా కొన్ని ఓటీసీ ప్రొడక్ట్స్ రిటైన్ చేసుకున్నారు. అది నెంబర్ 1. హౌసింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వర్టికల్స్ ఫర్ దెమ్. ఫైనాన్స్ మీరు అన్నట్టు దే హవ్ టేకెన్ ఎ హ్యూజ్ స్టేక్ ఇన్ శ్రీరామ్ గ్రూప్ కంప్లీట్లీ. నెంబర్ 3 అండ్ నెంబర్ 4 రీసెంట్లీ లాస్ట్ వీక్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. దే ఆర్ గోయింగ్ టు రేస్ $1 billion with Bain and Company to participate in asset reconstruction companies. That's going to be one vertical. So definitely it's a cluster of companies and Piramal Enterprises Limited is the holding company. So tappakunda meer unchandi. Indaga Rajendra garu kuda chepparu. These are some of the stocks which you retain for 5-10 years. Chinna corrections gurinchi meer peddaga pattichukovalsina avasaram ledhu. జగదీష్ బెంగళూరు నుంచి తర్వాత కాలర్. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. ఐ హ్యావ్ కేసీపీ సిమెంట్ ఉన్నాయండి షేర్స్, అవి ఉంచమంటారా తీసేయచ్చు ఈ ప్రజెంట్ ప్రైస్ లో? ఏ రేట్లో కొన్నారు మీరు? అరౌండ్ 35 అండి. ఆల్మోస్ట్ 3 years బ్యాక్. 3 years బ్యాక్ కొన్నారు.
కంపెనీ ఎక్స్పాన్షన్ కూడా వెళ్తుంది. కేసీపీ సిమెంట్స్ నిన్న కూడా మనం చూసాం ఎక్స్పాన్షన్ ప్లాంట్ సంబంధించిన ప్రాజెక్ట్ను లాంచ్ చేయటం. నౌ ఇట్ ఈస్ 90 రూపీస్. ఐ థింక్ ప్రాబ్లీ మీరు 3 times ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఇది ఆల్మోస్ట్ 2008లో కూడా అరౌండ్ ఈ ప్రైస్లోనే కొంచెం రావటం చూసామండి. మేబీ 90 నుంచి 96 మధ్యలో ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది 104 వెళ్ళినప్పటికీ. సో ఇలాంటి స్టాక్స్ ప్రాబ్లీ 1 quarter పర్ఫామ్ చేయకపోయినా కొద్దిగా డెఫినెట్లీ కరెక్షన్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నా సజెషన్ మేబీ 30% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఉన్న క్వాంటిటీలో. అండ్ ఇదే స్టాక్ ఇఫ్ యూ వాంట్ టు రీబై ప్రాబ్లీ కరెక్షన్స్ అనేది వస్తాయి. మేబీ మనకి ఎంట్రీ పాయింట్ అనేది అరౌండ్ 200-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 80 నుంచి 82 మధ్యలో మళ్ళీ ఎంట్రీ పాయింట్ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 30 to 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని వెయిట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక ప్రాబ్లీ యూ క్యాన్ షిఫ్ట్ టు సమ్ అదర్ స్టాక్స్ లైక్ కన్జ్యూమర్ ఫైనాన్స్ కానీ, హౌసింగ్ ఫైనాన్స్ కానీ, లేదంటే మిడ్ క్యాప్లో కొన్ని ఫార్మస్యూటికల్ స్టాక్స్ చాలా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. మేబీ వాటిల్లో ఐ థింక్ యూ క్యాన్ షిఫ్ట్. దీనికన్నా బెటర్ రిటర్న్స్ అయితే వాటిల్లో వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత యూఎస్ఏ నుంచి సురేష్. హలో, నమస్తే వసంత్ గారు. నమస్తే అండి. నాకు 2 stocks ఉంచాలండి. ఒకటి ఫోర్స్ మోటార్స్ అండ్ రెండోది బయోకాన్. ఈ ప్రైస్ పాయింట్లో ఎంటర్ వచ్చా. ఇంకోటి నా దగ్గర బ్లూ డాట్ ఆల్రెడీ నేను 10 shares హోల్డ్ చేస్తున్నాను. ఈ ప్రైస్ లో యావరేజ్ ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఫోర్స్ మోటార్స్ రెండో స్టాక్ ఏదన్నారు మీరు? బ్లూ డాట్, బయోకాన్. ఈ 2 హోల్డ్ చేస్తున్నారు ప్రస్తుతం? ఈ 2 కొనాలనుకుంటున్నా. ఈ ప్రైస్ పాయింట్ లో ఎంటర్ అవ్వచ్చా లేదా? బ్లూ డాట్ ఆల్రెడీ నాకు 10 shares ఉన్నాయి. ఈ ప్రైస్ పాయింట్ లో ఇంకా యాడ్ చేసుకోవచ్చా? మనం కరెక్ట్ అయింది కదా షేర్ తగ్గిస్తే. ఓకే అండి. ఇంకోటి ఆడియో ఫోర్స్ మోటార్ ఐ థింక్ యూ క్యాన్ యాడ్ అండి ఇక్కడ. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 3800, 3900 దాకా హై వెళ్ళటం చూసాం. అండ్ 3000, 3100 మధ్యలో హోవర్ అవుతుంది. మేబీ 1 to 1.5 year వ్యూ ఉంటే డెఫినెట్లీ మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ యావరేజ్ చేయొచ్చు. మేబీ ఒక 10% కరెక్షన్ అంటే 27,2800 వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్కి యాడ్ చేయొచ్చు. మేబీ 1.5-2 yearsలో ఇది అట్లీస్ట్ 30 to 40% వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. బయోకాన్ చూస్తే కనుక ఇది వితౌట్ కరెక్షన్ పెరుగుతున్న స్టాక్ అండి. సో ఆల్మోస్ట్ మనం లాస్ట్ ఫిబ్రవరిలో అరౌండ్ 431 ఉన్న స్టాక్ కరెంట్లీ 880 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ కరెక్షన్ వస్తుందా? వెరీ టఫ్ అండి ఇట్లాంటి స్టాక్స్లో మనం కాల్ తీసుకోవడం అనేది. బట్ డెఫినెట్లీ ఇక్కడ నుంచి రిస్క్ టు రివార్డ్ బుల్స్కి అయితే ఎక్కువ ఫేవరబుల్గా లేదు. మేబీ ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ కోసం మీరు వెయిట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కరెంట్లీ అరౌండ్ 892 ఉంది. అండ్ ఏమాత్రం మార్కెట్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 50-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 783 వస్తే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్. అదేవిధంగా 100-day మూవింగ్ యావరేజ్ 700 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు కొనండి. డెఫినెట్లీ కరెక్షన్స్లోనే మీరు యాడ్ చేయాలి. అదేవిధంగా బ్లూ డాట్ అన్నారు మీరు. ప్రాబ్లీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దు ఈ స్టాక్లో. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ఫర్ ద కపుల్ ఆఫ్ మంత్స్ ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా 20-day మూవింగ్ యావరేజ్ కింద కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ట్రేడ్ అవుతుంది. సో దీనిలో కూడా మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది అరౌండ్ 3800 నుంచి 4000 మధ్యలో ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా మేబీ 1000 points కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 3 to 4 monthsలోనే. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దనే అడ్వైస్ చేస్తాను. సో బయోకాన్ మీరు థర్స్డే రోజు స్ట్రాంగ్గా రికమెండ్ చేశారు. బయోసిమిలర్ సంబంధించిన వాళ్ళ ప్రోగ్రెస్ సంబంధించి మీరు కామెంట్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఆపర్చునిటీ ఇవ్వబోతుంది ఈ కంపెనీ? డెఫినెట్లీ వాళ్ళకి రీసెంట్లీ 1-2 మాలిక్యూల్స్ కూడా క్లియర్ అయినాయండి. ఇవన్నీ కూడా బయోకాన్ ఈజ్ వన్ కంపెనీ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ బయోటెక్నాలజీ అండ్ బయోసిమిలర్స్. అన్లైక్ మెనీ కంపెనీస్ వాళ్ళు కెమికల్ ఎంటిటీస్ ఉంటాయండి. సో ఇటువంటి వాటిలో కొద్దిగా టైం పీరియడ్ ఎక్కువైనా కానీ వాళ్ళది ఒక మలేజియన్ ఫెసిలిటీ కూడా నెక్స్ట్ 12 to 18 monthsలో స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి న్యూ క్లియరెన్సెస్ వస్తున్నాయి. ఇట్స్ ఎ రీసెర్చ్ బేస్డ్ కంపెనీ. సింజీన్ కూడా వాళ్ళది ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ ఉంది. అండ్ వాళ్ళ ఫెసిలిటీస్ ఒకటి హ్యూజ్ ఫెసిలిటీస్ ఫర్ బ్రిస్టల్ మైల్స్, క్వేబ్ మైలాన్ ఇటువంటి వాళ్ళకి చాలా పెద్ద రీసెర్చ్ ఫెసిలిటీస్ విత్ ఏ బంచ్ ఆఫ్ సైంటిస్ట్ ఉన్నారు. సో ఇటువంటి కంపెనీలో కొద్దిగా ఓపిక పడితే మాత్రం తప్పకుండా అవుట్ సైజ్ రిటర్న్స్ ఉంటాయండి. టిపికల్ ఫార్మస్యూటికల్ కంపెనీకి బయోకాన్కి ప్రధానమైన తేడా ఏంటంటే బయోసిమిలర్స్లో ప్రైస్ ఇరోషన్ అనేది ఉండదు. సో వాళ్ళు లాంచ్ చేసే డ్రగ్స్ కూడా హై ప్రైస్ డ్రగ్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు ప్రతి డిక్లైన్లో ఇంకా కూడా బయోకాన్ కొనుక్కోవచ్చండి. బట్ అట్లీస్ట్ హ్యావ్ ఏ 2-year వ్యూ, యూ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్. సో మార్కెట్స్ స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 47 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. అలాగే టాటా మోటార్స్ షేర్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతోంది. సో ఆల్మోస్ట్ 3% పెరిగింది. టాటా మోటార్స్ సంబంధించి రిజల్ట్స్ మనకు ఫ్రైడే రోజు మార్కెట్ అవర్స్ తర్వాత రావడం చూసాం. చాలా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ నెంబర్స్ ఫ్రమ్ టాటా మోటార్స్. జేఎల్ఆర్ ప్రత్యేకించి మార్జిన్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ, మంచి మార్జిన్స్ జేఎల్ఆర్ ఆర్జిన్స్ చూసాం. అలాగే ఇతర స్టాక్స్లో రిలయన్స్, ఎన్టీపీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతి సుజుకి, బీపీసీఎల్ ఇవన్నీ కూడా ప్రాఫిట్స్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్. అలాగే శ్రీ రేణుకా షుగర్స్ 7% పెరిగింది.
వాళ్ళ బ్రెజిలియన్ ఆర్మ్కి సంబంధించి ఎక్స్పాన్షన్కి అక్కడి రెగ్యులేటరీ సంస్థ అక్కడి జ్యుడిషియరీ ఆమోదం తెలిపిందన్న వార్తలతో సో నష్టాల్లో ఉన్న స్టాక్స్లో BHEL నష్టాలతో కనిపిస్తోంది అండ్ భారతీ ఇన్ఫ్రా ఈజ్ అనదర్ లూజర్. TCS యాజ్ యూజువల్ నష్టాలతోనే ట్రేడ్ అవుతుంది. ఐడియా సెల్యులర్, ఇన్ఫోసిస్ ఇక్కడ కూడా ఇంకా నష్టాలే కనిపిస్తున్నాయి. 10-17 బ్రోకింగ్ కంపెనీస్ లాస్ట్ వీకెండ్లో ఈ కంపెనీని డౌన్గ్రేడ్ చేయడం జరిగింది మరింత ఫర్దర్గా. కోర్స్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రైస్ ఇప్పటికీ ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ కంటే కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇన్ఫోసిస్ ఈజ్ వీక్ కౌంటర్. HDFC బ్యాంక్, ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు బెంగళూరు నుంచి శేషురామ్. హలో సార్, నాకు సన్ ఫార్మా ఇప్పుడు తీసుకోవచ్చా? తర్వాత సిప్లా నా దగ్గర 650 దగ్గర ఉన్నాయి, దాన్ని ఇప్పుడు 560 దగ్గర ఉంది, దాన్ని అమ్మాలా అని ఒకటి. తర్వాత ఉజ్జీవన్ ఫైనాన్షియల్. ఉజ్జీవన్ కొన్నారా? లేదు సార్, కొనాలి. సో సన్ ఫార్మా, సిప్లా ఉన్నాయి, ఉజ్జీవన్ కొందాం అనుకుంటున్నారు. ఐ థింక్ సన్ ఫార్మా ఫ్రెష్గా కొనదలుచుకోవాలని చెప్పారండి, తప్పకుండా కొనమని చెప్తానండి. ప్రాబ్లీ దేర్ కెన్ బి 3 to 5% కరెక్షన్. సో 25-30 రూపీస్ పడితే డెఫినెట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. అండ్ సిప్లా కరెంట్లీ మీరు ఉంచండి. 650లో కొన్నా చాలా రోజుల తర్వాత సిప్లాలో మనం ప్రైస్ యాక్షన్ అనేది మార్కెట్లో రీసెంట్లీ చూస్తున్నాం. అండ్ పోను వాళ్ళది అమెరికాలో కూడా చాలా హెవీ ఫైలింగ్స్ అది ఉన్నాయి. గతంలో 1 year బ్యాక్ దాకా వాళ్ళు అమెరికా మీద అంత ఫోకస్ పెట్టలేదు. సో డెఫినెట్లీ సిప్లా కూడా హోల్డ్ చేయమని చెప్పాను. ఉజ్జీవన్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి, ఎందుకంటే అది లిస్టింగ్ అయిన తర్వాత చాలా షార్ప్ గెయిన్స్ చూపించిన షేరు. కొద్దిగా కన్సాలిడేషన్ ప్రక్రియ అనేది ఇంకా పూర్తి అవ్వాలి. సో చిన్న బౌన్సెస్ రావచ్చు కానీ బట్ ఐ థింక్ ఈవెన్ నెక్స్ట్ 1-2 monthsలో కొద్దిగా ఇక్కడి నుంచి ఒక 10% కరెక్షన్ అయితే తప్పకుండా ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనమని చెప్తాను. ఓకే అండి. సో మార్కెట్స్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా కొనసాగుతుంది. నిఫ్టీ సెన్సెక్స్ పరంగా చూస్తే మనం ఫ్లాట్గా కనిపిస్తున్నాయి, స్వల్ప నష్టాలతో కనిపిస్తున్నాయి. ఒక్రాంజీ ఈజ్ ఎనదర్ స్టాక్, చాలా స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్. ఇది 4% లాభంతో ట్రేడ్ అవుతోంది. ఇక ఇన్వెస్టర్స్ నుంచి మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు లెట్స్ టేక్ ఏ వెరీ షార్ట్ బ్రేక్.
న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఇందాక ఒక కాలర్ ట్రైడెంట్ గురించి అడిగారు. సో ఇవాళ 5% పెరిగి చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది ట్రైడెంట్. ఎనదర్ స్టాక్ టు వాచ్ క్లారిస్ లైఫ్ సైన్సెస్ ఈజ్ వీక్, ఇట్ లాస్ట్ అరౌండ్ 6%. సో 6% నష్టంతో క్లారిస్ లైఫ్ సైన్సెస్ కౌంటర్ కనిపిస్తుంది. యాక్టివ్ వన్ కౌంటర్స్లో జిఎంఆర్ ఇన్ఫ్రా, జేపీ అసోసియేట్స్, అలాగే ట్రైడెంట్ ఇవన్నీ కూడా టాప్ ట్రేడ్స్. వెల్స్పన్ ఇండియా, వెల్స్పన్ ఈజ్ అప్ బై 2.6%. ఆర్కామ్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, డెల్టా కార్ప్. అలాగే మిడ్ క్యాప్స్లో చూస్తే మనం జిఎంఆర్ ఇన్ఫ్రా, అపోలో టైర్స్, హిందుస్థాన్ జింక్, టాటా గ్లోబల్ బెవరేజెస్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, అమర్ రాజా ఇవన్నీ లాభాల్లో ట్రేడ్ అవుతున్న కౌంటర్స్ అయితే నష్టపోయిన వాటిలో జేపీ అసోసియేట్స్, ట్రైడెంట్, హెచ్డిఐఎల్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, క్రాంప్టన్ గ్రీవ్స్, మైండ్ ట్రీ అండ్ వోల్టాస్, ఎంఫసిస్, జైన్ ఇరిగేషన్ ఇవన్నీ స్వల్ప నష్టాల్లో 1% వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్న కౌంటర్స్ ఇవి. సో కాల్స్ లైన్లో ఉన్నారు. రామచంద్రాపురం నుంచి బాబు. హలో హలో సార్, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి బాబు. సార్ నేను వేదాంత 120 దగ్గర 1000 షేర్స్ కొన్నాను సార్. కరెంట్లీ 165 దగ్గర ట్రేడ్ అవుతుంది, 160 దగ్గర. అది ఉంచమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా? సో వేదాంతలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదా మరి కొద్దిగా స్టీమ్ ఉందనిపిస్తుందా? నో, ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లమ్ మీరు 50 to 60% మినిమం ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఈ స్టాక్ మనకి లాస్ట్ ఫిబ్రవరిలో 60 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 3 times అవుట్ అని చేసాం. సో 180 తర్వాత ఒక కన్సాలిడేషన్లో ఉంది. సో 50% డెఫినెట్లీ బుక్ చేసుకోండి. బ్యాలెన్స్ 50 కూడా ఐ థింక్ మీరు ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ బట్టి హోల్డ్ చేయాలి. కరెంట్లీ అరౌండ్ 168 మార్కెట్ ప్రైస్ ఉంది. 153 కింద క్లోజింగ్ బేసిస్లో మీ ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ పెట్టి బ్యాలెన్స్ 50% హోల్డ్ చేయండి. అదేవిధంగా ఏమాత్రం మొన్నటి స్వింగ్ హై 183 దాటిందంటే ప్రాబ్లీ 210 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు బ్యాలెన్స్ 50% ఎగ్జిట్ అయిపోవచ్చు. సో కొద్దిగా రీరేటింగ్ అయిన స్టాక్ ఇది వేదాంత. కెయిన్ మెర్జర్ తర్వాత వాళ్ళకు వస్తున్న ఫ్రీ క్యాష్ రిజర్వ్స్ కారణంగా కంపెనీకి సంబంధించిన కొద్దిగా బిజినెస్ ప్లాన్స్ని అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తారన్న ఉద్దేశంతో రీరేట్ చేయడం జరుగుతుంది. సో మేబీ రాజేంద్ర గారు చెప్పినట్లు 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సుబ్బారావు హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. నాట్కో ఫార్మా షార్ట్ టర్మ్ కోసం లాంగ్ టర్మ్ కోసం అండి? లాంగ్ టర్మ్ కోసం సార్. లాంగ్ టర్మ్ కోసం, బట్ స్టిల్ బాగా ఈ మధ్య రన్ వచ్చింది. 680 ఆ సమీపంలో ట్రేడ్ అవుతుంది. తీసుకోవచ్చా ఇక్కడ? కొద్దిగా వెయిట్ చేయడం బెటర్ అండి. స్లైట్లీ అంటే పెద్ద రియాక్షన్ కాకపోయినా కానీ ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 5 to 7% కరెక్షన్ వస్తే ఐ థింక్ యూ షుడ్ బై ఇట్ అండి. అంటే రీసెంట్లీ అందులో ఒక న్యూస్ ఐటమ్ వచ్చిందని ఆ రోజు చాలా స్ట్రాంగ్ స్పాట్ చూసామండి. సో కెపాక్సిన్ అనే ఒక డ్రగ్ అమెరికాలో టేయో వాళ్ళకి 2030 దాకా పేటెంట్ పెండింగ్ ఉంటే అది చెల్లదు అని చెప్పి కోర్టు వాళ్ళు ఇచ్చారు. సో ఒక న్యూస్ బేస్ మీద ఎక్కడైనా స్పర్ట్ వచ్చినప్పుడు వీ షుడ్ వెయిట్ ఫర్ ద కంపెనీ టు స్టెబిలైజ్ అండి ప్రైస్ వైజ్. సో కొద్దిగా వెయిట్ చేసి ప్రాబ్లీ యూ కెన్ బైట్ అరౌండ్ 600 జోన్కి వస్తే 2 ప్రైస్ పాయింట్స్లో కొనండి. ఇటువంటి ఎప్పుడు కూడా ఒకటేసారి పెద్ద మొత్తం మాత్రం కమిట్ చేయండి. తర్వాత కాలర్ సికింద్రాబాద్ నుంచి వెంకటేశ్వరరావు. హలో హలో హలో, అడగండి వెంకటేశ్వరరావు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. I have Punjab National Bank at 122 only. I can hold for 1 more year. Shall I hold or can I exit? 122లో కొన్నారు, 1 year కోసం హోల్డ్ చేయొచ్చా పిఎన్బి? నో, ఐ డోంట్ థింక్ అండ్ ఇట్స్ నాట్ ఏ పర్ఫార్మింగ్ స్టాక్. సో ప్రాబ్లీ మీకు ఒక స్పైక్ వస్తే డెఫినెట్లీ అమ్మమనే చెప్తాను. ఈ స్టాక్ లాస్ట్ 5 to 6 monthsలోనే ఆల్మోస్ట్ 70 నుంచి 140 అంటే డబల్ అవుట్ అని చూసాం. సో వీటికన్నా ఐ థింక్ 1 to 2 years మీరు వ్యూ ఉందంటున్నారు కాబట్టి ఫైనాన్స్ స్టాక్స్ కన్జ్యూమరబుల్ స్పేస్లో అది ఒకటి మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు బ్యాంకింగ్లోనే ఉండాలి అనుకుంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ విల్ అవుట్ పర్ఫార్మ్ పిఎస్యూస్ అనే కనిపిస్తున్నాయి చార్ట్స్ పరంగా. సో డెఫినెట్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కొద్ది కరెక్షన్ వచ్చినప్పుడు దీని నుంచి షిఫ్ట్ అయ్యే ప్రయత్నమే చేయండి. ఓకే అండి. అలాగే ఈమెయిల్ సందేహాలు మనకు చాలా అందాయి. అందులోంచి కొన్నిటిని చదివే ప్రయత్నం చేస్తాను. నాయుడు అడుగుతున్నారు, సెయిల్ 49 రూపాయల్లో షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ షార్ట్ టర్మ్ కోసం అయితే షుడ్ కీప్ ఏ స్టాప్ లాస్ అండి. 45.90 కింద బ్రేక్ అవుతే కనుక ప్రాబ్లీ ఫర్దర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సో కరెంట్లీ 47.80 ఉంది. 2 రూపీస్ కింద మీరు స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అదేవిధంగా ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 51 నుంచి 53 మధ్యలోకి వస్తే కనుక మీరు ఒకసారి లాంగ్స్ ఎగ్జిట్ అయిపోండి. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, జేకే పేపర్ 500 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? యా, జేకే పేపర్ చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ 5 to 6 monthsలో ఒక మంచి అప్మూవ్ రావటం చూసామండి. ప్రాబ్లీ ఇది కొద్దిగా లో వాల్యూమ్లో ట్రేడ్ అయ్యే స్టాక్. ఇది హార్డ్లీ ఇది 1 lakh 1.5 lakh పర్ డే ట్రేడ్ అవుతుంది.
ప్రాబ్లీ మీకు 1 to 1.5 year వ్యూ ఉంటే మటుకు డెఫినెట్లీ ఉంచవచ్చు. షార్ట్ టర్మ్ అయితే మేబీ 70 దగ్గర ఒక మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మీరు అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ప్రొటెక్టివ్ స్టాప్ అనేది అరౌండ్ 52 కింద క్లోజింగ్ బేసిస్ పెట్టుకోమని చెప్తాను. జూపూడి విజయసాయి అడుగుతున్నారు. లుపిన్ 1640 రూపాయల్లో, అలాగే సదర్న్ ఆన్లైన్ బయో 12 రూపాయల్లో, స్నోమెన్ లాజిస్టిక్స్ 75 రూపాయల్లో కొన్నారు. అన్ని లాస్లో ఉన్నట్టున్నారు. లాస్ బుక్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ లూపిన్ యూ షుడ్ హోల్డ్ అండి. ఐ థింక్ గతంలో కూడా మనం చూసాం అరౌండ్ 1500 to 1600 జోన్లో చాలా స్ట్రాంగ్గా కన్సాలిడేట్ అవుతుంది. మళ్ళీ 1700-1800 దాకా వెళ్ళి కరెక్ట్ అవుతుంది. బట్ ఐ థింక్ ఎట్ దిస్ రేట్ డెఫినెట్లీ ఉంచమనే చెప్తాను. ఇంక్లూడింగ్ స్లోమెన్ లాజిస్టిక్స్ కరెంట్ రేట్లో మాత్రం ఉంచండి, అమ్మాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1.5 year వ్యూ ఉంటే డెఫినెట్లీ ఐ థింక్ ఈ స్టెబిలైజేషన్ అండ్ కన్సాలిడేషన్ ఫేజ్లో సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీ రెండు కూడా కొంటే, ఈ రెండు కూడా కొద్దిగా అడిషనల్గా డబ్బులు ఉంటే కొనండి. నెక్స్ట్ 12 to 18 monthsలో ఐ థింక్ యూ విల్ మేక్ డీసెంట్ మనీ. అలాగే సదర్న్ ఆన్లైన్ బయో ఇట్స్ రిస్కీ బెటర్, మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. బట్ రిస్క్ తీసుకునే ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయండి. మేబీ ఇంకొక 6 months to 9 months హోల్డ్ చేస్తే కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. దివాన్ హౌసింగ్ 204 రూపాయల్లో మనోహర్ రెడ్డి కొన్నారు. ప్రాఫిట్ బుక్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? బెస్ట్ థింగ్ ఈజ్ ప్రాబ్లీ బుక్ 50% ప్రాఫిట్స్ అండి. ఎందుకంటే ఇది లైఫ్ టైం హై దగ్గర ట్రేడ్ అవుతుంది. 285 దాని లైఫ్ టైం హై 2015 మార్చ్లో రావటం చూసాం. సో 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసి మేబీ కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. ప్రాబ్లీ ఇదే స్టాక్లో కరెక్షన్ వస్తే అరౌండ్ 257 నుంచి 258 దగ్గర మీరు యూ కెన్ రీబై ద స్టాక్. ఒక కాలర్ లైన్లో ఉన్నారు వైజాగ్ నుంచి, కృష్ణకుమారి. హలో హలో, అడగండి కృష్ణకుమార్. నా దగ్గర జెట్ ఎయిర్వేస్ గతి షేర్స్ ఉన్నాయండి, 2 లాస్ట్లోనే ఉన్నాయి. అది ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? చక్కగా నవ్వుకుంటూ చెప్తున్నారు లాస్ట్లో ఉన్నాయని. తప్పదండి, హౌ టు బేర్. అర్థం చేస్తున్నారు, మార్కెట్ నేచర్ని అర్థం చేస్తున్నారు. సో హోల్డ్ చేయగలరా, కొంతకాలం వెయిట్ చేయగలరా? చేస్తానండి, చేస్తాను. ఎంత లాస్లో ఉన్నారు? జెట్ ఎయిర్వేస్ 590 అండ్ గతి 173 అండి. ఓకే, సో హోల్డ్ చేయొచ్చే రెండు. ఐ థింక్ ఈ రెండు కూడా ట్రేడింగ్ స్టాక్స్ అండి. ఇప్పుడు ఐ థింక్ మీరు హోల్డ్ చేసి 1.5 year ఉన్నా కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ విల్ ఫ్లక్చువేట్ ఇన్ ఏ రేంజ్ అని చెప్పొచ్చు. మేబీ 15 to 20% అప్ అండ్ డౌన్ మూవ్స్ ఉంటాయి ఈ రెండు స్టాక్స్లో కూడా. సో డెఫినెట్లీ ద బెస్ట్ స్ట్రాటజీస్ ప్రాబ్లీ మార్కెట్ రికవర్ అయ్యేది 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 579, 580 వస్తే కనుక మీరు అక్కడ ఒకసారి ఎగ్జిట్ అయ్యి మేబీ డౌన్లో కొనే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఉన్న పొజిషన్కి మీరు ఐ థింక్ యూ షుడ్ కీప్ స్టాప్ లాస్. అది కూడా బిలో 507 కింద క్లోజ్ అవుతే కనుక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అదర్వైజ్ దీస్ ఆర్ నాట్ స్టాక్స్ టు ఇన్వెస్ట్ అండి. అదేవిధంగా గతి కూడా ఆల్మోస్ట్ మనకి 94 నుంచి 190 దాకా పెరగటం చూసాం. సో దీని ప్రీవియస్ హిస్టరీ బట్టి చూస్తే కనుక అరౌండ్ 190 నుంచి 206 మధ్యలో ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ ఇది కూడా రికవర్ అయ్యి అరౌండ్ 170, 180 మీ ప్రైస్ వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యి మేబీ మళ్ళీ డౌన్లో కొనే ప్రయత్నం చేయండి. నెల్లూరు నుంచి రమేష్ లైన్ ఉన్నారు. హలో హలో, అడగండి రమేష్. నవభారత్ వెంచర్స్ అండి, సిండికేట్ బ్యాంకు, ఈ రేట్లో అమ్ముకోవచ్చా? నా కాడ ఉన్నాయి. ఎక్కడ ఎప్పుడు ఏ ప్రైస్ లో కొన్నారు ఇవి? ఈ 186 రూపాయల్లో నవభారత్ వెంచర్స్, 110 రూపాయల్లో సిండికేట్ బ్యాంక్ ఉన్నాయండి. ఓకే ఓకే, రెండు నష్టంలో ఉన్నారు. నవభారత్ వెంచర్స్ ప్రాఫిట్ లో ఉన్నారు. నవభారత్ ప్రాఫిట్ లో ఉన్నారు, సిండికేట్ బ్యాంక్ నష్టంలో ఉన్నారు. సో అమ్ముకొని ఏమన్నా వేరే వాటిల్లోకి ఎంటర్ కమ్మంటారా లేకపోతే తగ్గించుకోమంటారా? డెఫినెట్లీ నవభారత్లో ఐ థింక్ మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ప్రాబ్లీ ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 4 monthsలో 120 నుంచి 300 దాకా పెరగటం చూసాం, అబౌట్ 269 దాకా. సో ఆల్మోస్ట్ అక్కడే మనకి ట్రేడ్ అవుతాం చూస్తున్నారు 240, 241 దగ్గర. డెఫినెట్లీ మీరు ప్రాఫిట్స్ ఒకసారి బుక్ చేసుకోవచ్చు. ఐ థింక్ మీకు అట్లీస్ట్ 1 year వ్యూ ఉంటే కనుక 50% మీరు ప్రాఫిట్ బుక్ చేయండి. ఎందుకంటే ఈ స్టాక్ 299 ఏదైతే 2014 హై ఉందో అది దాటితే కనుక 350 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని వెయిట్ చేయండి. మేబీ ఇదే స్టాక్ మీకు కరెక్ట్ అయ్యి అరౌండ్ 208, 210 వస్తే కనుక మీరు రీబై చేయొచ్చు. అదేవిధంగా సిండికేట్ ఈజ్ నాట్ ఏ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. సో పిఎస్యూ స్పేస్ మాదిరిగానే అన్ని స్టాక్స్ లాగానే ఇది కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది. ఓన్లీ థింగ్ మీకు పుల్ బ్యాక్, మంచి పుల్ బ్యాక్ రావడం చూసాం. 49 నుంచి ఆల్మోస్ట్ 80 దాకా పెరిగింది ఇది కూడా. సో ఈ స్టాక్ని మీరు 69 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఏమాత్రం ర్యాలీ వచ్చి మీకు 82 నుంచి 85 మధ్యలో వస్తే కనుక స్వల్ప నష్టం ఉన్న బుక్ చేసుకుని దీంట్లో నుంచి ఫైనాన్షియల్ స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్, క్యాపిటల్ ఫస్ట్ వాటిల్లోకి ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లీ వాటిల్లో రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే అండి. తర్వాత మెయిల్ పొట్టి సీతారాం
అడుగుతున్నారు బయోకాన్ కొనొచ్చా లాంగ్ టర్మ్ కోసం అని. ఇందాకే రిప్లై ఇవ్వడం జరిగిందండి. కొనుక్కోండి లాంగ్ టర్మ్ కోసం అయితే డిక్లైన్స్లో కొనుక్కుంటూ ఉండండి, బయోకాన్ యాడ్ చేసుకుంటూ ఉండండి. సిప్లా ఈ లెవెల్స్లో కొనొచ్చా 1 to 2 years కోసం? రవికుమార్. 1 to 2 years వ్యూకి డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కూడా కొనొచ్చనే చెప్తానండి. ఇక్కడ నుంచి ప్రాబ్లీ అబౌట్ 5-7% కరెక్షన్ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. డెఫినెట్లీ నెక్స్ట్ 18 to 24 monthsలో మీకు డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం. సతీష్ అడుగుతున్నారు క్రిసిల్ ఇక్రా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? ఐ థింక్ యూ షుడ్ కన్సిడర్ కేర్ రేటింగ్ అండి. కంపారిటివ్లీ ఆ మూడు రేటింగ్ ఏజెన్సీసే రీసెంట్లీ మనకి బాండ్ మార్కెట్ చాలా ఫ్రీ చేశారు కాబట్టి ముగ్గురికిను బిజినెస్ పరంగా చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది మనం చూడగలుగుతాం. కానీ క్రిసిల్ ఐ థింక్ ఈజ్ హై ప్రైస్డ్ అండి. అండ్ ఎస్పెషలీ క్రిసిల్ అండ్ ఇక్రా రెండిట్లో S&P అండ్ మూడీస్ ఇద్దరివి కూడా షేర్ హోల్డింగ్ అనేది ఉంది. సో కేర్ రేటింగ్ అనేది ఇట్స్ ఎ కంప్లీట్లీ ఇండియన్ కంపెనీ అండి. ఫారిన్ షేర్ హోల్డింగ్ అంతగా లేదు ఎక్సెప్ట్ FIS. కాబట్టి కొద్దిగా డిక్లైన్స్లో అది కొనండి. అమాంగ్ ద 3 మీరు కంపల్సరీలీ ఆ రెండిట్లో ఉండాలంటే ఐ వుడ్ రేట్ ఇక్రా కొద్దిగా డిక్లైన్స్లో కొనండి. MBL ఇన్ఫ్రా కొన్నారట 201లో తిరుపతి గౌడ్, అలాగే PNC ఇన్ఫ్రా, KNR కన్స్ట్రక్షన్స్. సో ఇన్ఫ్రాలో బెటర్ ప్లేస్ మీరు కొన్నారు, కాకపోతే అన్ని ఇన్ఫ్రాని కొంటున్నారా లేకపోతే ఇంకా అదర్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అవి కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. బట్ దే ఆర్ ఓకే అమాంగ్ ది ఇన్ఫ్రా ప్యాక్. బట్ మీరు అన్నట్టు ఫుల్లీ లోడెడ్ ఓన్లీ ఇంటూ ఇన్ఫ్రా అయితే మాత్రం తప్పకుండా కొద్దిగా డైవర్సిఫై చేయాలండి. ఒక్క సెక్టర్ని మనం బెట్ చేయడం అనేది ఓవరాల్ పోర్ట్ఫోలియోకి అంత మంచిది కాదు. ఎందుకంటే ఒక సెక్టర్లో ఏదైనా కొద్దిగా లోపాలు వచ్చినా రెగ్యులేటర్ పరంగా కానీ బిజినెస్ పరంగా హెడ్ విండ్స్ వచ్చినా కానీ డెఫినెట్లీ మన కంప్లీట్ పోర్ట్ఫోలియో డిస్ట్రాయ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఓన్లీ ఇన్ఫ్రాలో ఉంటే మాత్రం ప్రాబ్లీ యూ కెన్ రిటైన్ కేఎన్ఆర్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్ అండి. అండ్ ఉన్న వాటిలో చాలా స్ట్రాంగ్ ఫాలోడ్ బై జేకే. బట్ మిగతావి MBL ఇన్ఫ్రా ఇటువంటివి మాత్రం ఏదైనా జంప్స్ వచ్చినప్పుడు కొద్దిగా బయటపడడానికి ప్రయత్నించారు. సత్యకృష్ణ ప్రసాద్ అడుగుతున్నారు వాల్యూమ్స్ ఆఫ్ షేర్స్ డీటెయిల్స్ ఎక్కడ దొరుకుతాయి? మీకు ఇప్పుడు ఎప్పటికప్పుడు మీకు NSEలో వాటిలో వాల్యూమ్ కనిపిస్తూ ఉంటుందండి. పక్కనే ఎన్ని షేర్లు ట్రేడ్ అయ్యాయి అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. 2 week యావరేజ్ ఇస్తూ ఉంటారు. సో అంతకంటే ఎక్కువ వాల్యూమ్స్ నమోదైతే మనకు వాల్యూమ్స్ బాగా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. మనకి ఈవెన్ ట్రేడింగ్ స్క్రీన్లో కూడా తెలుస్తుంటాయండి. ఎవ్రీ మినిట్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో ప్రాబ్లీ వాల్యూమ్స్ కూడా అలానే మూవ్ అవుతాయి. ట్రేడింగ్ స్క్రీన్లో డెఫినెట్లీ మనకి లైవ్గా తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రాబ్లీ ఎండ్ ఆఫ్ ద డే మనం NSE సైట్లోకి వెళ్తే కనుక అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సూర్యాపేట నుంచి సిద్ధార్థ్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి సిద్ధార్థ్. నమస్తే సార్. నమస్తే సార్. లాంగ్ టర్మ్ కి మ్యాక్స్ వెంచర్ ఒకటి, ఆశాపుర ఇంటిమేట్ ఫ్యాషన్స్, BDH ఇండస్ట్రీస్ కొన్నా సార్. అవి ఎలా ఉంటాయో ఒక 3 years కోసం అని ఎట్లా ఉంటాయో ఒక బాలా గారిని చెప్పానండి. అంటే 3 years కోసం కొన్నప్పుడు స్టడీ చేసుకున్నారా మీరు? స్టడీ చేసిన సార్. ఎందుకు వీటిని సెలెక్ట్ చేస్తున్నారు మీరు? అంటే ఇది అంటే BDH ఫార్మా కంపెనీ, మ్యాక్స్ వెంచర్ ఏమో ఫైనాన్స్ కంపెనీ, అంటే మ్యాక్స్ గ్రూప్ అని కొన్నాం సార్. ఓకే. అంటే బాలాగారు అయితే కొద్దిగా మంచిగా చెప్తారు కానీ. ఓకే అండి. సో ఎటువంటి సలహా ఇస్తారు? మ్యాక్స్లో వాళ్ళు ఒక రీసెంట్లీ ఒక డివిజన్ చేసి అన్ని ఆ ప్రక్రియ అనేది అయిందండి. కాబట్టి మ్యాక్స్ యాజ్ సచ్ ఇప్పుడు ఉన్న లిస్టెడ్ కంపెనీ దో గ్రూప్ ఈజ్ గుడ్. అండ్ గతంలో వాళ్ళు ఆ హైవ్ ఆఫ్ చేసి సెపరేట్గా కూడా ఆ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయింది. సో దానికంటే ఐ థింక్ యూ షుడ్ బెటర్ గో విత్ సమ్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండి. ఆశాపూరా ఇంటిమేట్ ఐ థింక్ యూ షుడ్ రిటర్న్. ఎందుకంటే వాళ్ళది ఇంకోటి ముంబై అపరల్స్ అని అది కూడా ఇందులో విలీనం చేసి ద బేసిక్లీ ఇంటూ షాప్ ఇన్ షాప్ అండ్ ఫ్రాంచైజీ మోడల్లో చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నారు. సో చాలామంది దీన్ని దిస్ క్యాన్ బి అనదర్ స్ట్రాంగ్ పర్ఫార్మర్ అంటున్నారు. బట్ 2-3 year వ్యూ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు లాంజరీ అండ్ అండర్ గార్మెంట్స్లో కూడా దే ఆర్ షోయింగ్ ప్రామిస్. సో డెఫినెట్లీ అది ఉంచమని చెప్తానండి. తర్వాత సంధ్యారెడ్డి నెల్లూరు నుంచి. హలో హలో, చెప్పండి సంధ్యారెడ్డి, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం చెప్పండి. ఎలా ఉంది ట్రేడింగ్? 1 year పాప సార్ మాకు. లాంగ్ టర్మ్ కోసం ఒక 10 years కోసం ఏదైనా స్టాక్ రికమెండ్ చేస్తే. మంచి స్టాక్ చెప్పమంటారు. బాగుందా మీ పాప? ఆడుకుంటుందా? గుడ్ గుడ్. సో ఒక 10 సంవత్సరాల్లో మంచి డబ్బులు వచ్చే విధంగా 2-3 స్టాక్స్ చెప్పండి.
ఏ స్టాక్స్ చెప్తారు? 10 సంవత్సరాలు ఇట్స్ వెరీ గుడ్ టైమ్ స్పాన్ అండి. ఫస్ట్ మీరు కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మాత్రం తప్పకుండా పాప పేరు మీద మంత్లీ ఎస్ఐపి పెట్టండి. అండ్ డెఫినెట్లీ స్టాక్స్ వచ్చేసరికి ప్రాబ్లీ ఇక్కడ మనకి గోయింగ్ ఫార్వర్డ్ ఫైనాన్షియల్ స్టాక్స్ నెక్స్ట్ 3 to 5 years బాగానే ఉంటుంది. కాబట్టి మీరు ఎనీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఆర్ ఈవెన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్, ఇందాక చెప్పడం జరిగింది చోళమండలం ఒకటి, M&M ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ అబౌట్ 2,700 అట్లా ఉందండి. సో ఇటువంటిలో అందులో ఇంకా వాళ్ళకి బజాజ్కి చెందినవి ఇన్సూరెన్స్ బిజినెస్, ఇతరత్ర షేర్ హోల్డింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు హైవ్ ఆఫ్ చేయడము లేకపోతే దాన్ని ఎన్కాష్ చేయడం కూడా చేస్తారు. డెఫినెట్లీ దట్స్ వన్ గుడ్ వర్టికల్ అండి. అండ్ ఆటోమొబైల్స్ కూడా ప్రాబ్లీ భారత్ ఫోర్జ్ ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆటో యాన్సిలరీస్ అండి. అది కూడా గతంలో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అబౌట్ 1,200 నుంచి అరౌండ్ 800కి పడడం చూసాం. ఆటో యాన్సిలరీ దట్ ఆల్సో ఫిట్స్ ద బిల్. ప్రాబ్లీ సన్ ఫార్మా ఈవెన్ ఫ్రమ్ నౌ అది కూడా ఆల్మోస్ట్ అబౌట్ 25 to 30% కరెక్షన్ జరిగింది. ఇవన్నీ కూడా లీడర్స్ అండి. డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ buy some of them. And India based FMCG లో ప్రాబ్లీ ఎమామి అండ్ మారికో 10 years అంటున్నారు కాబట్టి ఇవన్నీ మీరు ఎస్ఐపి ద్వారా చేస్తే బెటర్ అండి. నెక్స్ట్ 6 to 12 months కూడా 10-year వ్యూ ఉందన్నారు కాబట్టి 4 sectors అయినండి, ఫార్మస్యూటికల్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, ఇట్లా ఆటో అన్నీ కూడా డెఫినెట్లీ ఈ 4 రంగాల్లో మీరు ఎస్ఐపి ద్వారా చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే అండి. తర్వాత కాలర్ యుఎస్ఏ నుంచి శ్రీకాంత్. హలో. నమస్తే సార్, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి శ్రీకాంత్. ఇండిగో, స్పైస్ జెట్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి ఉన్నాయండి, మళ్ళీ ఇంకా కొనొచ్చా? సో ఈ 4 స్టాక్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఇండిగో, స్పైస్ జెట్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎస్బీఐ. ఐ థింక్ మీరు చెప్పిన 4 స్టాక్స్లో ప్రాబబ్లీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఒకటే స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుందండి. ఐ థింక్ స్పైస్ జెట్ అండ్ జెట్ ఎయిర్వేస్ ఇవన్నీ కూడా ట్రేడింగ్ స్టాక్స్ బేసికలీ. ఇండిగో ఇవన్నీ కూడా ప్రాబ్లీ ఎనీ స్పైక్స్ వస్తే కనుక వీటిలో ట్రేడ్ చేయడమే బెటర్. బట్ ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దు, ఉన్న పొజిషన్స్ మీరు హోల్డ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ స్టేట్ బ్యాంక్ ఐ థింక్ మీరు యాడ్ చేయాలి అంటే ప్రాబ్లీ అది 20-day మూవింగ్ యావరేజ్ కిందనే ఐ థింక్ యూ షుడ్ ఎంటర్ టు యూ షుడ్ కన్సిడర్ టు బై. సో 245 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అరౌండ్ 230, 232 వస్తేనే ఐ థింక్ ఫ్రెష్గా మీరు కొనాలి ఇది. అది కూడా అట్లీస్ట్ 1.5 to 2 years వ్యూ ఉంటాయి. ప్రాబ్లీ ఈ టైంలో ఎల్ఎన్టీ ఫైనాన్స్ వుడ్ పర్ఫార్మ్ బెటర్. మేబీ కొద్ది కరెక్షన్స్ వచ్చినా అరౌండ్ 88 నుంచి 90 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బై. సో ఈ స్టాక్ నెక్స్ట్ 3 to 4 monthsలోనే 106 నుంచి 110 దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత ఏలూరు నుంచి శ్రీనివాస్ కాలర్. హలో సార్, సింటెక్స్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా అండి? 8 నెలల నుంచి 70 రూపాయల దగ్గరే ఉంది కాబట్టి ఇప్పుడు కొనొచ్చానండి. అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ ఉంది కదండి, రేపు లిస్ట్ అయిన తర్వాత ఏ రేట్లో ఉన్నా కొనొచ్చా లాంగ్ టర్మ్కి? లిస్ట్ అయిన వెంటనే పట్టుకోవాలంటే చేతులు కాలుతాయి ఒక్కొక్కసారి, ఎందుకంటే బాగా క్రేజ్ ఉన్న ఇష్యూ కాబట్టి. ఆర్బిఎల్ మంచి రేట్ దగ్గర లిస్ట్ అవుతుంది. కొద్దిగా కూల్ కానివ్వండి, మంచిగా ప్రైస్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత అప్పుడు కొనుక్కోవచ్చు. అదే రోజు ఒడిసి పట్టుకోవడం కొద్దిగా ప్రమాదం అవుతుంది. సింటెక్స్ 70లో చాలా రోజులు లాంగ్ టర్మ్ అంటున్నారు. డెఫినెట్లీ కొనొచ్చండి. సింటెక్స్ కొంచెం డెడ్ బర్డెన్ ఎక్కువ ఉంది కానీ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్లో వాళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండి. అంటే బోత్ ఇంటూ ఇండస్ట్రియల్స్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వాటర్ ట్యాంక్స్, స్టోరేజ్ బిన్స్ అండ్ ప్రీఫ్యాబ్ తలుపులు ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు, విండోస్ అండ్ డోర్స్ అవన్నీ కూడా. ఇది కాకుండా వాళ్ళకి దే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డివిజన్ ఇన్ టెక్స్టైల్స్ కూడా అండి. సో డెఫినెట్లీ లాంగ్ టర్మ్కి మీరు తప్పకుండా కొనండి, బట్ ఇన్ 2 or 3 price points కొనుక్కోండి. సాయి ప్రియాంక అడుగుతున్నారు, కెమ్ బాండ్ కెమికల్స్ షేర్ 449లో హోల్డ్ చేస్తున్నారు. 6 months కోసం ఎలా ఉంటుంది? సో థిల్లీ ట్రేడెడ్ స్టాక్ ఇది, కొద్దిగా ట్రేడెడ్ అండ్ బాంబేలో ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ ఆల్రెడీ మనకి కరెక్షన్ మోడ్లో ఉంది. 512 నుంచి ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 419 అంటే 100 రూపీస్ కరెక్ట్ అయింది ఇది. సో 6 months అంటున్నారు కాబట్టి ప్రాబ్లీ ఇది అప్ ట్రెండ్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది. ఐ థింక్ నా వ్యూలో ఐ థింక్ ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయొచ్చు, బట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇలాంటి స్టాక్స్కి. సో 385 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకుని అరౌండ్ 540 నుంచి 570 మధ్యలో వస్తే ఇంకా మీరు ఒకసారి ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సత్యనారాయణరావు అడుగుతున్నారు, శ్రే ఇన్ఫ్రా దీనికి సంబంధించిన టెక్నికల్ లెవెల్స్ చెప్పుకుంటున్నారు. శ్రే ఇన్ఫ్రా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా ఇది కొద్దిగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. సో ఇక్కడ నుంచే మనకు ఒక రెసిస్టెన్స్ పాయింట్లోనే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ 79 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది దీనికి, విచ్ ఈస్ అబౌట్ 2010 హై అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 85 దాకా వెళ్ళి 75 దగ్గర రావటం చూసాం. సో ప్రాబ్లీ దీన్ని మనం ఎబరేషన్ అనుకున్నా కూడా 85 ఏదైతే మొన్నటి హై ఉందో అదొక రెసిస్టెన్స్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ అక్కడికి వస్తే కనుక మీరు స్వల్ప లాభాలు ఉంటే ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్, అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్స్. అండ్ ఎంట్రీ పాయింట్ షుడ్ బి మచ్ లోవర్ అండి ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇది 51 నుంచి 85 దాకా ఆల్మోస్ట్ లాస్ట్ 3 monthsలో పెరిగింది. అట్లీస్ట్ 50% రిట్రేస్ అన్నా కూడా మనకి అరౌండ్
64 నుంచి 66 మధ్యలో నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ ఉంది మనకి. మ్యాన్ ఇండస్ట్రీస్ కొన్నారు, భారతి విజయవాడ నుంచి 118 రూపాయలు కొన్నారు. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఐ థింక్ హోల్డ్ చేయమని చెప్తానండి. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం పుంజుకుంటే మాత్రం డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ సమ్ గుడ్ డేస్ అహెడ్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాప్ లైన్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మెటల్స్ పర్సే ఆల్మోస్ట్ లో లెవెల్ ఉన్నాయి, అంటే రా మెటీరియల్ పరంగా వీళ్ళకి కొద్దిగా బెనిఫిటే ఉంటుంది. సో డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే అట్లీస్ట్ 18 months to 24 months వ్యూ ఉంటే మాత్రం కరెంట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. సో టెక్నికల్ ఎలా కనిపిస్తుంది? ఐ థింక్ ఇట్స్ వీక్లీ ట్రేడెడ్ స్టాక్ అండి. ప్రాబ్లీ 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ మీరు ఉన్న పొజిషన్ని అరౌండ్ 44 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 2015 ఏప్రిల్లో ఇది 44 లో రావటం చూసాం. బట్ అక్కడ నుంచి కూడా మార్కెట్ పెరిగినా ఇది పర్ఫామ్ చేయలేకపోతుంది. సో డెఫినెట్లీ అక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టి మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 66 నుంచి 68 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి మీరు బుక్ చేసుకోవాలి ప్రాఫిట్స్. అలాగే ప్రవీణ్ చెప్తున్నారు ఫండమెంటల్స్కి అలాగే టెక్నికల్స్ కూడా ప్రాఫిట్ ట్రేడ్లో సబ్స్క్రైబ్ చేశారట. ఫండమెంటల్ రికమెండేషన్ సంబంధించి టార్గెట్స్ చెప్పమంటున్నారు, టార్గెట్ అండ్ టైం లిమిట్. నార్మల్లీ టార్గెట్ మనం ఇవ్వడం లేదండి, బట్ అన్నీ కూడా మంచి స్టాక్స్ అయితే రికమెండ్ చేస్తాం. సో 100-200 అవుతుందని మిమ్మల్ని ఊరించడం ఎందుకు? మంచి స్టాక్ డెఫినెట్లీ పెరిగే స్టాక్ కాబట్టి ఆ స్టాక్లో మీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ ఎగ్జిట్ కావచ్చు. అలాగే శివశంకర్ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి బ్యాంక్ 5 నుంచి 10 సంవత్సరాల ఉద్దేశంతో కొనుక్కోవచ్చు ఇక్కడ. 5 to 10 years అంటున్నారు కాబట్టి ఎస్ఐపి చేయండి. డెఫినెట్లీ అది రీసెంట్లీ హై ఆఫ్ అయిన కొత్త బ్యాంకు, కొద్దిగా లార్జ్ ఈక్విటీ బేస్ ఉన్న బ్యాంక్ అండి. అది ఇట్ కెన్ బి పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఇన్ ద సెన్స్, అంటే కొద్దిగా ట్రేడింగ్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ 5 to 10 years అంటున్నారు కాబట్టి ఎస్ఐపి మోడ్లో చేయండి, డెఫినెట్లీ మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ప్రవీణ్ అడుగుతున్నారు, ఓబీసీ 118లో, అంబుజా సిమెంట్స్ 274లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ ఓబీసీ మీరు కొద్దిగా కేర్ఫుల్ ఉండాలండి. దీనిలో మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. 200-day మూవింగ్ యావరేజ్ అయితే 108 ఉందో దాని కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అదేవిధంగా 130 and 140 వస్తే కనుక మీరు ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. అంబుజా సిమెంట్ ప్రాబ్లీ ఐ థింక్ ఇది కూడా స్టాక్ చాలా బిగ్ రన్అప్ రావటం చూసాం. సో లాస్ట్ 7 to 8 monthsలోనే 180 నుంచి ఆల్మోస్ట్ 278 దాకా పెరగటం చూసాం. సో ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి, ప్రస్తుతం యాడ్ చేయొద్దు. ఇది మొన్నటి స్వింగ్ హై ఏదైతే 277 దాటింది అంటే ప్రాబ్లీ ఇది 330 దాకా నెక్స్ట్ 6 months to 1 yearలో వెళ్ళే ఛాన్స్ ఉంది. చావా రఘు అడుగుతున్నారు, ఆగస్ట్ ఫెస్ట్ నిర్వహిస్తుందని తెలిసింది, ఆర్సీ సిస్టమ్స్ అనే కంపెనీ అట అయింది, నెక్స్ట్ బిగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు గెలుచుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. రావచ్చా, పిచ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మేబీ మీ మెయిల్ని మనం నిర్వహించట్లేదండి. ఇది ఆగస్ట్ ఫెస్ట్ అనేది కిరణ్ అనే ఒక ఔత్సాహికుడు దీన్ని నిర్వహిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇది 4th ఐ థింక్ 4వ సంచిక ఈ సంవత్సరం జరగబోయేది. సో మీ మెయిల్ని వారికి ఫార్వర్డ్ చేస్తాం, వారి దగ్గర నుంచి మీకు రిప్లై అందుతుంది. రాజ్ అడుగుతున్నారు, త్రివేణి టర్బైన్స్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది ఇది? యూ కెన్ బై అండి. త్రివేణి ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్. అంటే వీళ్ళు మినీ టర్బైన్స్ చేస్తారండి, నాట్ మేజర్ వన్స్ లైక్ బిహెచ్ఎల్ ఇట్లాంటి వాళ్ళు చాలా పెద్దగా చేస్తారు. అది దట్ అపార్ట్ దే ఆర్ ఆల్సో స్ట్రాంగ్ ఇన్ అగ్రికల్చరల్ షుగర్ బేస్డ్ మిషనరీ అండ్ ఇట్స్ ఏ స్ట్రాంగ్ గ్రూప్ అండి. మేనేజ్మెంట్ కూడా మంచిదే. కాబట్టి లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ ఐ వుడ్ సే 2 years, ఎందుకంటే కొంచెం షుగర్ అనేది సైక్లికల్ ఉంటుంది కాబట్టి 2-3 year వ్యూతో మీరు 2 or 3 ప్రైస్ పాయింట్స్లు తప్పకుండా కొనుక్కోవచ్చు. సో మరో కాలర్ లైన్లో ఉన్నారు, చెన్నై నుంచి రాజా. హలో, మార్నింగ్ సార్. ఇది బాలకృష్ణ ఇండస్ట్రీస్ కొద్దిగా బాగా పెరుగుతుంది. నా దగ్గర 10 shares ఉన్నాయి సార్. 725లో అట్లాగా పర్చేస్ చేసా 2 years బ్యాక్. ఇప్పుడు 835, 840 అట్లా ఉంది సార్ ఈరోజు. ఇది టైర్ మ్యానుఫ్యాక్చరర్, స్పెషాలిటీ టైర్స్ తయారు చేసే ఆఫ్ రోడ్ టైర్స్. సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈ మధ్య రబ్బర్ ప్రైసెస్ బాగా తగ్గాయి. ఇది ఆల్ టైర్ కంపెనీస్కి అడ్వాంటేజెస్ ఇష్యూ. ఇది జేకే టైర్స్ కావచ్చు, ఆర్ అపోలో కావచ్చు, ఆర్ మీరు చెప్తున్న బాలకృష్ణ ఇండస్ట్రీస్ కావచ్చు, వీళ్ళందరికీ అందువల్లనే పెరుగుతోంది. మేబీ రైడ్ చేయండి మీ ప్రాఫిట్స్ని. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ అండి. మేనేజ్మెంట్ పరంగా కూడా ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. సిఆర్ఎం సిల్క్ మిల్స్ వాళ్ళది ఇది. అండ్ మేనేజ్మెంట్ పరంగా ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. వీళ్ళు చేసే టైర్స్ స్పెషాలిటీ టైర్స్ అండి, అండ్ ఆఫ్ రోడ్ టైర్స్ అంటారు. ఇది ఇట్స్ నాట్ ద రెగ్యులర్ వెహికులర్ టైర్స్ కాకుండా ఆఫ్ రోడ్ టైర్స్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ రా మెటీరియల్ పరంగా మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ప్రాఫిటబిలిటీ అనేది బాగా పెరుగుతుంది. మేనేజ్మెంట్ మంచిది, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ రైట్ ట్రాక్ కాబట్టి తప్పకుండా రీటైన్ చేయమని చెప్తాను. లాస్ట్ 1 monthలో మనకు ఆగస్ట్ 1st నుంచి చూస్తే రబ్బర్ ప్రైసెస్ 10% తగ్గాయి. ఇట్స్ ఎ హ్యూజ్ బెనిఫిట్ ఫర్
టైర్ కంపెనీస్. ఇదే ప్రైస్ ఇరోజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రబ్బర్ ప్రైసెస్ కనుక జరిగితే ఇంకా రాబోయే రోజుల్లో మరింత బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్టే ఇన్వెస్టెడ్ అండి. రాధాకృష్ణ అడుగుతున్నారు, రికో ఆటో 544 రూపాయల్లో 5,000 షేర్లు కొన్నారట. ఉజ్జీవన్ ఫైనాన్స్ 377లో, అండ్ పిఆర్ఎల్ లాజిస్టిక్స్ 300లో, గతి 148లో కొన్నారు. ఏం చేయాలి ఇవన్నీ? ఐ థింక్ గతి యూ క్యాన్ హోల్డ్ అండి. ప్రాబ్లీ మనకి ట్రేడింగ్ బౌన్స్ వచ్చే అరౌండ్ 165, 170 వస్తే కనుక ఇందాక చెప్పినట్టు మీరు అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేయండి. రికో ఆటోయిల్స్ మీరు ఎంట్రీ పాయింట్ చాలా మంచి ఎంట్రీ పాయింట్ తీసుకున్నారండి, 44 రూపీస్. సో కరెంట్లీ 62 ఉంది మార్కెట్ ప్రైస్. సో నేనైతే రన్ చేయమని చెప్తాను, ఎందుకంటే 67 అబోవ్ అట్లీస్ట్ 3 days క్లోజ్ అవుతాయి కనుక నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది దీనికి అరౌండ్ 80 రూపీస్లో ఉంది. సో ప్రాబ్లీ మీరు ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. మేబీ 44లో మీరు కొన్నారు కాబట్టి 58 కింద క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అదేవిధంగా మార్కెట్ ర్యాలీ అరౌండ్ 75 నుంచి 82 మధ్యలో మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. మరొక కాల్, లాస్ట్ కాల్ తీసుకుందాం. జగదీష్ బెంగళూరు నుంచి. హలో. రేణుకా షుగర్స్ 17 దగ్గర బై చేసాము. ఏదండి? రేణుకా షుగర్ 17 రూపాయలు కొన్నారు. ఓకే 17. ఓకే, ఇప్పుడు కూడా అదే రేట్ ఉంది కదా? అదే సార్, దాన్ని ఉంచుకోవచ్చా సెల్ చేయొచ్చా? ఇవాళ ఏదో ఒక చిన్న పాజిటివ్ న్యూస్ రావడంతో యాక్టివ్గా ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయొచ్చా రేణుకా? నో, డెఫినెట్లీ నో అండి. షుగర్ స్పేస్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని షుగర్ స్పేస్ లైఫ్ టైం హైలో ఉంటే ప్రాబ్లీ ఇది ఆల్మోస్ట్ 30% కూడా రిటర్న్స్ కాలేకపోతుంది. సో దీని లైఫ్ టైం హై అనేది 123 నుంచి ఆల్మోస్ట్ ఇది 7 రూపీస్ దాకా పడి పెన్నీ స్టాక్ అవుట్ అని చూసాం. సో బెస్ట్ స్ట్రాటజీ ఐ థింక్ 50% మీరు కరెంట్ మార్కెట్ ప్రైస్లో అమ్మేయండి. ప్రాబ్లీ ఆల్మోస్ట్ అదే ప్రైస్లో ఉంది. అండ్ సెకండ్ 50% మీరు 1490 స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేసి మొన్నటి స్వింగ్ హై 19 నుంచి 20 రూపీస్ మధ్యలో వస్తే కనుక ఎగ్జిట్ అయిపోయే ప్రయత్నం చేయండి. ఓకే అండి. అలాగే వీరాంజనేయులు మెయిల్ పంపించారు, హెచ్ఎస్ఐఎల్ ఇందులో తాజాగా కొనుగోలు చేయొచ్చా 1 year టైం ఫ్రేమ్ కోసం? ఈ స్టాక్ కూడా చూస్తే ప్రాబ్లీ ఇట్స్ నాట్ వెరీ చీప్ అండి. ఇది కొద్దిగా మంచి ర్యాలీ రావడం చూసాం లాస్ట్ 6 to 7 monthsలో. 220 నుంచి ఆల్మోస్ట్ 350 దాకా పెరిగింది. దీని లైఫ్ టైం హై అరౌండ్ 474 ఉంది. మేబీ 1.5-2 years వ్యూ ఉంటే ఇది రావచ్చు మీకు. బట్ ఈ స్టేజ్లో మీరు కొంచెం కరెక్షన్ కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే ర్యాలీ చాలా స్టీప్గా ఉంది కాబట్టి. మేబీ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అనేది మనకి 20-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 338 దగ్గర ఉంది. సో 330 నుంచి ఆల్మోస్ట్ 310 మధ్యలో ఐ థింక్ యూ క్యాన్ అక్యుములేట్. సుధాకర్ రావు చెన్నై పెట్రో కొన్నారు చాలా కాలం క్రితం 275 రూపాయల్లో. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా ఇక్కడ? ఐ థింక్ ఇది ఆయిల్ మార్కెటింగ్ స్పేస్లో కంపెనీస్ లాగే ఇట్స్ పర్ఫార్మింగ్ అండి. ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా మనం లాస్ట్ 1.5 yearగా ఇది 60 నుంచి ఆల్మోస్ట్ 280 దాకా పెరగటం చూసాం. బట్ ఇక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. 2010 హై ఏదైతే 299 ఉందో అది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. సో బెటర్ స్ట్రాటజీస్ 50% మీరు ఇక్కడ అమ్మేసి ప్రాబ్లీ ఐఓసీ ఇస్ బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్. సో దీనిలోంచి 50% అమ్మే ఐఓసీ ఎంటర్ అవ్వండి. అండ్ దీనిలో కూడా ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ ట్రేడింగ్ స్టాప్ బిలో 255 ఆన్ క్లోజింగ్ బేసిస్, బ్యాలెన్స్ 50%కి. ప్రేమ్ కుమార్ ఐడియా సెల్యులర్ కొన్నారు 186 రూపాయల్లో. ఎలా ఉంటుంది? I don't think there's any life left for Idea Cellular అండి. రీసెంట్లీ కొన్ని వార్తలు వచ్చాయి ఐడియా సెల్యులర్ అండ్ వోడాఫోన్ మధ్య ప్రక్రియ ఉండొచ్చు అని చెప్పి. బట్ బోత్ ద కంపెనీస్ డినైడ్. బట్ అమాంగ్ టెలికామ్ కంపెనీస్ ఐడియా ఇస్ ద వీకెస్ట్ అండి. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ చిన్న ట్రేడింగ్ బౌన్స్ వచ్చినా మీరు ఇందులోంచి బయటకు వచ్చేసి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్. అలాగే చక్రి అడుగుతున్నారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొందాం అనుకుంటున్నారు 115 రూపాయల్లో, కొనుక్కోవచ్చా? ఈ స్టాక్ లాస్ట్ 3 monthsలో మీరు గమనిస్తే 78 నుంచి ఆల్మోస్ట్ 123 దాకా పెరగడం చూసామండి. ప్రాబ్లీ ఇట్స్ నాట్ ఏ మీనింగ్ఫుల్ కరెక్షన్. ఇంకా ఐ థింక్ యూ క్యాన్ హోల్డ్ ఫర్దర్. మీ బయింగ్ని కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. 106 నుంచి 98 మధ్యలో ఇట్స్ ఎ గుడ్ బై పాయింట్. సో మీరు మైనర్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేసి ఐ థింక్ యూ కెన్ బై. సో మార్కెట్స్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ కొనసాగుతుంది. సెన్సెక్స్ నిఫ్టీలో స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 68 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా కనిపిస్తుంది, జస్ట్ 5-10 పాయింట్స్ నష్టంతో. సో ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్. ఐటీ ఈజ్ వీక్. అలాగే ఇతర స్టాక్స్లో ఆర్ఈసీ, పిఎఫ్సి, సిమెన్స్, అపోలో హాస్పిటల్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, టైటాన్, దివీస్ ల్యాబ్స్ ఇవన్నీ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఉంటే, లాభాల్లో ఉన్న స్టాక్స్లో హిందుస్థాన్ జింక్ మిడ్ క్యాప్స్లో యూపీఎల్, వేదాంత, అలాగే కెయిన్, ఆర్కామ్, ఎన్ఎండిసి, ఇమామి, ఐఓసి, ఏబీబీ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా ప్రాఫిట్స్లో ఎక్కువగా ఎనర్జీ రంగానికి చెందిన స్టాక్స్లో మనకు యాక్షన్ కనిపిస్తుంది. వేదాంత కావచ్చు, కెయిన్ కావచ్చు, ఆర్ ఐఓసి కావచ్చు, ఇటువంటి క్యాస్ట్రాల్ ఇటువంటి స్టాక్స్లో ఎక్కువ యాక్షన్ మనకు కనిపిస్తున్న సమయం ఇది. సో ఇది వాటి
బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో మళ్ళీ 11 గంటలకు మార్కెట్ అప్డేట్స్తో TV5 మనీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు లైఫ్ స్టైల్ సంబంధించిన ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. సో కీప్ వాచింగ్ TV5 మనీ.